ఓకే. నౌ ఇట్ సెల్ఫ్ ఇప్పుడు విజిబుల్ అవుతుందండి. ఓకే. లాస్ట్ సెషన్ మనం డిస్కస్ చేసాం కదా, స్టేట్ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తాము, S3లో ఎలా పుష్ చేస్తాం. ఎవరైనా ప్రాక్టీస్ చేశారా, లేక ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఏంటి అని అడుగుతారా? గైస్ మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రాక్టీస్ చేశారా లేదా వదిలేశారా? గైస్ నా వాయిస్ వినిపిస్తుంది కదా? హలో, చెప్పండి. పర్లేదు, చేయకపోతే చేయలేదని చెప్పండి, నేనేమనుకోను. ప్రాక్టీస్ చేశాను సార్. ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఎర్రర్స్ కానీ ఏమైనా ట్రిగ్గర్ అయ్యాయా? ఫస్ట్ సెక్షన్. ఇట్స్ ఓకే. ఫస్ట్ సెషన్స్ వాళ్ళకి నేను ఏం అనట్లేదు, అంటే లాస్ట్ సెషన్లో ఉన్న వాళ్ళని అడుగుతున్నాను. గైస్ మిమ్మల్ని అడుగుతున్నాను, ఆన్సర్ చేయండి నాకు కొంచెం. నేను ఇంకా హ్యాండ్స్ ఆన్ చేయలేదు కదా సార్, నాకైతే ఏం డౌట్స్ ఏం అనిపించలేదు. ఓకే. స్టార్ట్ చేశానండి, బట్ నాకు అవ్వలేదు. ఓకే, ఇట్స్ ఓకే. మళ్ళీ ఈరోజు ట్రై చేస్తాను. సరే, ఇట్స్ ఓకేనండి ఇది. బట్ ఏంటి అంటే డిలే చేయొద్దు. టెరాఫామ్ అంత ఈజీ కాదు, అలా చెప్పి టఫ్ అని చెప్పాలి. మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఈజీ ఫర్ యూ. సెషన్ 2 వచ్చేసరికి ఈరోజు మాకి ఏం డిస్కస్ చేద్దామంటే టెరాఫామ్ డేటా సోర్సెస్ అండి. టెరాఫామ్ డేటా సోర్సెస్. డేటా సోర్సెస్ అసలు అంటే ఏంటి, నెక్స్ట్ దీంతో పాటు స్పెల్ చెక్. ఓకే, గ్యాప్. ఓకే, ఇట్స్ ఓకేలే. ఇంకోటి ఏంటి అంటే టెరాఫామ్ ఇంపోర్ట్. రెండింటికి కూడా నా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. డేటా సోర్స్ అంటే ఏంటి, ఇంపోర్ట్ అంటే సమ్ టైమ్స్ రెండు ఒకటే అనుకుంటారు, ఐ మీన్ పీపుల్. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ VPCకి వచ్చారనుకోండి, టెరాఫామ్కి ఏం తెలియదు, బట్ డేటా సోర్స్ ఏదైతే ఉందో ఈ డేటా సోర్స్ ఉంది కదా, ఈ డేటా సోర్స్ ఏదైతే ఉందో ఈ డేటా సోర్స్ అంటే మీనింగ్ టెరాఫామ్కి ఆల్రెడీ ఏదైతే ఇక్కడ డిఫాల్ట్గా ఉన్నాయో అవేవి మనము టెరాఫామ్ క్రియేట్ చేయలేదండి. టెరాఫామ్ అవేమీ క్రియేట్ చేయలేదు. ఇది ఆల్రెడీ ఉన్న వాటిని యూజ్ చేసుకొని వాడుకోమని మనం టెరాఫామ్కి ఇన్ఫార్మ్ చేయాలి. దాన్ని డేటా సోర్స్ అంటాం. అంటే మీకు ఎలా చెప్పాలంటే సపోజ్ ఇప్పుడు AWS B40 అని ఒక VPC ఉంది డిఫాల్ట్గా. ఆ VPCని టెరాఫామ్ యూజ్ చేసుకొని దాన్ని వాడుకొని ఎడిషనల్గా అంటే ఇక్కడ కొన్ని సబ్నెట్స్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ ఈ VPC ఐడి ఉంది, ఈ VPC ఐడికి సబ్నెట్స్ ఇక్కడికి వస్తే 3 సబ్నెట్స్ ఉన్నాయి. మనము ఈ సబ్నెట్స్లో అంటే ఉన్న 3 సబ్నెట్స్ కాకుండానా 1 2 3 ఉన్నాయి కదా, ఇవి కాకుండా ఇంకొక ఎడిషనల్ అంటే దాన్ని ఇంపోర్ట్ చేసుకొని ఇంకొక ఎడిషనల్ సబ్నెట్స్ని మనము క్రియేట్ చేస్తాం. అలాగా వాడేదాన్ని డేటా సోర్స్ అంటాం. టెరాఫామ్ ఇంపోర్ట్ అంటే మీకు ఆర్గనైజేషన్స్లో వంటకి ఎలా చెప్పాలంటే ఎంటైర్ కంట్రోల్ తీసుకోవడం. సపోజ్ మేనేజర్ ఉన్నాడు, మేనేజర్ వచ్చి నేను ఆ పాత ఆర్గనైజేషన్లో వర్క్ చేసినప్పుడు అంటే నేను టెరాఫామ్లో వాడాను, బట్ ఇందులో వచ్చరికి క్లౌడ్ ఫార్మేషన్ ఉంది ఇక్కడ, బట్ క్లౌడ్ ఫార్మేషన్ కన్నా టెరాఫామ్ చాలా బాగుంది, నువ్వు ఇంప్లిమెంట్ చేసే. మేనేజర్ వచ్చి డైరెక్ట్గా టీమ్ లీడ్కి సీనియర్ టీమ్ లీడ్కి డైరెక్ట్గా ఇన్ఫార్మ్ చేశాడు. అదంటే మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే AWS మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ అనమాట. మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ అలాగే ఉంటాయి. ఇవి రెండు ఏంటి అనేది మనం ఇవాళ చూస్తాం, ఎలాగా ఏంటి. వీటిల్లోనే దీంతో పాటు మనకి ఎడిషనల్గా ఇన్స్టెన్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఇన్స్టెన్స్ని క్రియేషన్.
బై యూజింగ్ టెరాఫామ్. మీకు కనిపిస్తాయి అంటే ఎన్ని చూస్తారని 1 by 1 అన్ని కూడా ఏంటి అని. దాంతో ఏంటి అంటే ఇంపోర్ట్కి మీనింగ్ అది అంటే టెరాఫామ్ని కంట్రోల్లోకి తీసుకోవడం. ఆ కంట్రోల్లోకి తీసుకునే దాన్నే టెరాఫామ్ ఇంపోర్ట్ అంటాం. ఆ కమాండ్ అని 1 by 1 చూద్దాము. పవర్ షెల్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. cd code dot నిన్న మనం ఏదైతే చేసామో ఆ విఎస్ కోడ్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయండి. ఇప్పుడు అంటే మనం నిన్న అంటే లాస్ట్ సెషన్స్లో అన్నీ చేసాం కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి డేటా సోర్స్ తీసుకున్నాం. డేటా సోర్స్ డాట్ టీఎఫ్ అని ఇచ్చి ఎలా ఉంటుంది అంటే ఇక్కడికి వచ్చి టెరాఫామ్ విపిసి అని టైప్ చేస్తే బాటమ్ కొల్లి ఇది టెరాఫామ్ రిజిస్ట్రేషన్ అండి. ఇక్కడ డేటా రిసోర్సెస్ అని ఉంటుంది గైస్. ఇంకొకటి నిన్న కొన్ని డౌట్స్ నన్ను పర్సనల్గా అడిగారు. టెరాఫామ్ని మనం లోకల్లో రన్ చేయాలి అంటే నిన్న మీ అందరికీ చెప్పాను ఏంటి అంటే టెరాఫామ్ లోకల్లో రన్ చేయాలంటే చాకో ఇన్స్టాల్ టెరాఫామ్ ఈ కమాండ్ ఉంటేనే టెరాఫామ్ ఇన్స్టాల్ అవుతుంది, టెరాఫామ్ని వర్క్ అవుతుంది. అయిన తర్వాత ఆ తర్వాత మీకు నిజంగా ఇన్స్టాల్ అయింది తెలుసుకోవడానికి టెరాఫామ్ వెర్షన్ అని క్లిక్ చేస్తే మీకు టెరాఫామ్ వెర్షన్ వస్తుంది. ఇక్కడ వరకు మీరు అబ్జర్వ్ చేయాలి, ఇవేం అబ్జర్వ్ చేయొద్దు. ఇవన్నీ కూడా మనం ఈ విఎస్ కోడ్లో రన్ చేసినాయి. ఇలా చేస్తే మీకు టెరాఫామ్ కనిపిస్తుందండి. తర్వాత ఇచ్చిన తర్వాత మనకి కంపల్సరీగా మీరు విఎస్ కోడ్ ఏదైతే ఉందో విజువల్ స్టూడియో కోడ్ ఇది కంపల్సరీగా మీ సిస్టంలో ఇన్స్టాల్ అయ్యాలి. ప్రతిదీ కూడా ఫ్రీ సర్వీస్, ఫ్రీ రిసోర్స్ మాట. ఇవి మీరు ఇన్స్టాల్ చేసుకుంటేనే రన్ అవుతాయి. మీరు ఇన్స్టాల్ చేయకుండా ఎలాగ నాకు పీసీలో లేదు, నా ల్యాపీలో లేదు అంటే ప్రాబ్లంగా ఉంటుంది. మీరు ఇది కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకోవాలి. సెకండ్, థర్డ్, కంపల్సరీ గిట్ హబ్ అకౌంట్ ఒకటి మెయింటైన్ చేయాలి మీరు. ఇది కూడా ఫ్రీ సర్వీస్. ఇక్కడ మీరు వచ్చేసరికి నా దాంట్లో టెరాఫామ్ సింగిల్ ఇన్స్టెన్స్ ఉంటుంది. ఏది నా రిపాజిటరీస్లోకి వచ్చి అంటే మీరు ఎలా ఎతకాలి అంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత వర్ధన్ లెర్నర్ అంటే వర్ధన్ లెర్న్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ సెర్చ్లో వర్ధన్ లెర్న్ అని చూసారా. అంటే ఇప్పుడు ఇలా కాదు, వర్ధన్ లెర్న్ నెక్స్ట్ టెరాఫామ్ సింగిల్ ఇన్స్టెన్స్ అని ఉంటుంది. ఇలా సెర్చ్ కొడితే నా రెపో వస్తుంది. నా రెపో వచ్చిన తర్వాత మీరు క్లోన్ చేసి అంటే డైరెక్ట్ దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. మీకు నాకు తెలిసి క్లోన్ తెలుసు అని అనుకుంటాను, లేదు అంటే నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో చెప్తాను గిట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. ఇలా చేసుకుంటే మీకు ఏంటి అంటే నేను చెప్పేవన్నీ కూడా కొంచెం మీకు అర్థమవుతాయి. ఎక్కడి నుంచి కోడ్ తీసుకుంటున్నాను, ఎందుకు తీసుకుంటున్నాను, వాట్ ఈజ్ వాట్ అని మీకు ఐడియా వస్తుంది. అది అండి. అందుకు లాస్ట్ సెషన్లో మిస్ అయ్యాయని చెప్పి కొన్ని నాకు అడిగారు, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏంటంటే డేటా సోర్స్ అని ఉంటుంది. డేటా సోర్స్లో AWS VPC ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఏదైతే ఉందో ఇది ఎలా కాపీ చేసుకోండి. సారీ గైస్. ఇచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్టెడ్ ఉంది కదా, ఇక్కడ ఏంటి అంటే VPC అంటే ఏది మనం ఏ VPCని ఇంపోర్ట్ చేస్తామో అంటే ఈ VPC సపోజ్ ఈ VPCని చూసారా, AWS B40 అనేది VPCని, ఈ VPCని అక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ ఐడిని చూసారా, ఈ ఐడి కాపీ చేసుకొని మెన్షన్ చేసిన తర్వాత ఎక్కడికి వచ్చేసరికి AWS B40 VPC. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే మనము జస్ట్ VPCని మాత్రమే ఇందులోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే డేటా సోర్స్ అసలు ఎందుకు యూజ్ చేస్తామంటే దీన్ని యూజ్ చేసుకొని ఏవైతే దీని అండర్లో ఉన్న VPCs అంటే సబ్నెట్స్ ఉన్నాయో ఆ సబ్నెట్స్ కాక ఎడిషనల్ సబ్నెట్స్ మనం క్రియేట్ చేయగలం. అది ఈ డేటా సోర్స్గా ఉన్న బెనిఫిట్స్. దీని తర్వాత కూడా ఒక ఇన్స్టెన్స్ ఇందులోనే క్రియేట్ చేసి చూపిస్తాను. దాంట్లో ఎలాగనేదంటే ఇక్కడ వచ్చేసరికి మనకి సబ్నెట్స్ ఉంటాయండి. సబ్నెట్స్లో
కాపీ తీసుకున్నాక ఇక్కడ సబ్నెట్స్ ఉంది కదా, విపిసి సబ్నెట్స్ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ విపిసి ఐడి ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి. కాపీ విపిసి ఐడి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దీన్ని మనం ఇప్పుడు జస్ట్ రన్ చేసి చూద్దాం. రన్ చేయడానికి ఏంటి అంటే కిరణ్ గారు లాస్ట్ సెషన్లో మీరు డౌట్ అడిగారు గుర్తుందా? అంటే యూజర్స్ అవన్నీ ఎలాగా అని కీప్ అంటే ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ లేకపోతే వర్క్ అవుదా అని. ఇప్పుడు చూడండి, టెరాఫార్మ్ ఎఫ్ఎంటి colon terraform validate అని కొడితే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే దానికి ఆ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ దానికి యాక్సెస్ అవ్వలేదు. మనం ఏం చేయాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రీడ్మీ ఫైల్ సేమ్ ఇలాగే మీరు చూసే ఉంటుంది. రీడ్మీ ఫైల్ కాపీ చేసుకొని ఇచ్చిన తర్వాత ఈ రోజు టాపిక్స్ ఏమేమి కవర్ చేయబోతున్నారు హర్ష? ఈ బోత్ రెండు అండి, డేటా సోర్స్, ఇంపోర్ట్. ఓకే. $env colon ఇక్కడ ఏదైతే ఉందో ఇవి చేంజెస్ చేయాలండి మనకి యాక్సెస్ అవ్వడానికి. యూఎస్ ఈస్ట్ 1 నెక్స్ట్ కీస్ ఉన్నాయి కదా, ఇక్కడికి వచ్చేసరికి ఐఎం యూజర్, మనం లాస్ట్ టైం క్రియేట్ చేసిన యూజర్ ఉంటాడో ఆ యూజర్తోనే దీన్ని యాక్సెస్ చేయగలం. యూజర్స్ B24 సెక్యూరిటీ క్రెడెన్షియల్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్సెస్ కీస్ ఉంటాయి. మనకి ఈ యాక్సెస్ కీస్ లేనప్పుడు మరొక యాక్సెస్ కీ క్రియేట్ చేసి కాపీ మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు టెరాఫార్మ్ ఫార్మేట్ ఏంది స్పెల్ చెక్ సరే. ఇప్పుడు ఏంటి అంటే ఇచ్చాం కదా, ఇప్పుడు టెరాఫార్మ్ అప్లై ఇద్దాం. అప్లై ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ VS2 కోడ్లో ఏదైతే ఉందో, మనం డేటా సోర్స్లో ఏదైతే రాసామో అవన్నీ కూడా అవి అక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని మనకి అడుగుతుంది ఇంపోర్ట్ చేయనా వద్దా, దాని తాలూకా రేంజ్ మొత్తం అన్నీ కూడా. డేటా సోర్స్ అంటే మెయిన్లీ డేటా సోర్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే టెరాఫార్మ్ ఇవేమీ క్రియేట్ చేయలేదు, చూసారు కదా. అంటే VPC కానీ నెక్స్ట్ సబ్నెట్స్ కానీ ఇవేమీ క్రియేట్ చేయలేదు. బట్ మనం ఏం చెప్తామంటే ఇలాంటి ఒక రిసోర్స్ ఉన్నది, దాన్ని యూజ్ చేసుకొని నువ్వు వాడుకో అని టెరాఫార్మ్కి మనం ఇన్ఫార్మ్ చేయడానికి ఏదైతే ఇక్కడ మనం డేటా సోర్స్ అని రాసామో దాన్ని టెరాఫార్మ్కి మనం చెప్తాం. టెరాఫార్మ్ అంటే దాని లాంగ్వేజ్లో డేటా ఇలా సబ్నెట్స్ ఇస్తే అది ఏం చేస్తుంది అంటే దానికి సంబంధించి అది చూసుకుంటుంది. ఓకే ఇది ఒక VPC ఉన్నది, నేను వాడుకుంటాను అని. అందుకు ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేస్తాం. ఇక్కడ కూడా ఆ రిసోర్స్ చూసి అది తీసుకుంటుంది. డేటా సోర్స్ తీసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడికి ఇంపోర్ట్ అవుతుంది. అంటే AWS VPC డిఫాల్ట్ అని ఏదైతే మనం ఇక్కడ క్రియేట్ చేసామో, అంటే ఆల్రెడీ ఉన్న సర్వీస్ ఉన్న రిసోర్స్ ఏదైతే ఉన్నదో ఇక్కడ VPC B40 అని ఆ VPC ఐడితో అది ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలన్నా, అంటే ఉన్న వాటిని కాదు, అడిషనల్గా ఆ సర్వీసెస్కి ఉన్న B40కి
ఏమైనా మనం ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ మీరు సర్వీసెస్ యూజ్ చేస్తారు సబ్నెట్స్ అవన్నీ అవసరం లేనప్పుడు డెస్ట్రాయ్ అంటే సబ్నెట్స్ అన్ని అంటే అన్నీ అవ్వవు. పాజ్ అదే అవుతాయా కదా డిస్ట్రిక్ట్ మెయిన్. అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న సబ్నెట్స్ ఉన్నాయి కదా, ఇవేమీ పోవు. మనం ఏదైతే క్రియేట్ చేస్తామో టెరాఫామ్ కోడ్ యూజ్ చేసి అవి మాత్రమే పోతాయి. ఓకేనా కిరణ్ గారు, డౌట్ క్లియరా? ఇప్పుడు మీకు ఇక్కడ 6 సబ్నెట్స్ ఉన్నాయి కదండి అందులో అంటే ఇక్కడ మనకి ఏంటి అంటే 6 సబ్నెట్స్ ఉన్నాయి. మీరు చెప్పిందే 6 సబ్నెట్స్ కి మనం ఏమి డిలీట్ చేయం. ఇందులో డిలీట్ చేయడానికి యాక్సెస్ కూడా ఉండదు. అంటే ఏంటి అంటే టెరాఫామ్ యూజ్ చేసి ఏదైతే క్రియేట్ చేస్తామో డిస్ట్రాయ్ కొడితే అవే డిలీట్ అవుతాయి. ఇక్కడ ఏమి ఉన్నవి డిలీట్ అవ్వవు. కానీ మనం క్రియేట్ చేసిన డేటా సోర్స్ కూడా డిలీట్ అవ్వకూడదు అని అనుకుంటే ఇక్కడ మనకి ఒక కమాండ్ ఉంది. ఏంటి అంటే టెరాఫామ్, ఇదివరకు మీరు చూసుంటే నేను చెప్పాను స్టేట్ లిస్ట్ అని. ఈ స్టేట్ లిస్ట్ అని క్లిక్ చేస్తే స్పెల్ చెక్, స్టేట్ లిస్ట్ అని క్లిక్ చేస్తే మనం ఏదైతే క్రియేట్ చేసామో, ఏదైతే ఇందులోకి రాయామో, అంటే ఏంటి AWS B40 VPC ఉందా, ఈ VPC కానీ ఇన్స్టెన్సెస్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇందులో కనిపిస్తాయి. మనం ఈ స్టేట్ లిస్ట్లో డిలీట్ చేసి మనము క్రియేట్ చేసిన ఇందులో డిలీట్ అవ్వకూడదు అనుకుంటే ఈ స్టేట్ లిస్ట్లో వాటిని ఇక్కడ రిమూవ్ చేయాలి. దానికి ఏంటి అంటే సేమ్ ఇదే కమాండ్, బట్ ఏంటి అంటే లిస్ట్ బదులు RM అని ఇచ్చి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది పోతుందండి. మనకి అవి డిలీట్ అవ్వకూడదు అని అనుకుంటే ఆ రిసోర్సెస్. డౌట్ క్లియరా? ఎనీ క్వశ్చన్స్? ఓకే, క్లియర్ కదా మీ డౌట్? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ వీటికి వేరే అడిషనల్గా VPCs యాడ్ చేద్దాం. నెట్వర్క్ వచ్చి డేటా సోర్స్లో ఇక్కడ VPC అని చూసారు కదా, సబ్నెట్ ఇక్కడ 10 సబ్నెట్ 10 అబ్లిక్ 1A CAD రేంజ్. డైరెక్ట్ ఇక్కడ నేను ఆ రేంజ్ ఇచ్చేస్తానండి. ఏంటి అంటే ఆ రేంజ్ వచ్చేసరికి 10 ఇది ఎంత 40 కదా, 40.100 10.8.8 ఓకే /24 data.aws subnets VPC data dot ఏదైతే కింద ఉందో AWS VPC AWS B40 VPC లాస్ట్లో ఏమిచ్చాం AWS B40 VPC .id మెన్షన్ చేసిన తర్వాత US East 1. ఇక్కడ వచ్చేసరికి అండి నేమ్ మార్చేద్దాం. ఏంటి అంటే ట్యాగ్ వచ్చేసరికి డేటా SOURC డేటా సోర్స్. చెప్పండి. ఇక్కడ వేరియబుల్స్ డిక్లరేషన్ డాలర్లో ఇవ్వడం, వేరియబుల్ అసైన్ చేయడం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిస్తే ఓకే, నాకైతే తెలియదు, కాస్త అర్థమేమో చెప్తారా? మీరు డాలర్ రిమూవ్ చేశారు కదా, డాలర్ రిమూవ్ అంటే అది పాత పద్ధతి అండి. అంటే మనకి 2-3 years బిఫోర్ ఏదైతే ఉన్నాయో ఈ కోడ్ ఉంది కదా, అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చరికి నేను కోడ్ ఉంది కదా, ఏదైతే ఉందో వారు అంటే వేరియబుల్ VPC నేమ్ ఏదైతే ఉన్నాయో ఒకప్పుడు ఉండేవి. వీటిలో ఇలా VPC నేమ్ కానీ ఇప్పుడు ఏంటి అంటే డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేస్తాం మనం. అవును, ఇప్పుడు అది డైరెక్ట్ గా హార్డ్ కోడ్ చేస్తున్నట్టు కదా ఒక వేరియబుల్ మీరు. ఇది హార్డ్ కోడ్ కాదు, ఇక్కడ ఇది ఏంటి అంటే ట్యాగ్ నేమ్ మాత్రమే. మనం జస్ట్ మామూలుగా ట్యాగ్ నేమ్ మాత్రమే
మెయిన్ వేరియబుల్స్ హ్మ్. ఉంటాయి. మెయిన్ వేరియబుల్స్ వచ్చేసరికి ఇక్కడ డిక్లేర్ చేస్తాం. ఓకే. అంటే ఇన్స్టెన్స్ ఓకే. టైప్ ఓకే. అంటే ఓకే. నార్మల్‌గా ఇక్కడ ఏంటి అంటే ట్యాగ్ నేమ్స్ మాట. మనకి ఏ టైప్ ఆఫ్ ట్యాగ్ కావాలా నేమ్ అది. జస్ట్ ఓకే. వేరియబుల్లే. ఈ బట్ టె ఏంటి అంటే ఈ టెరాఫార్మ్ వెర్షన్ ఏంటండి? ఈ వెర్షన్ 1.9.5. ఓకే. ఆహ్, హ్మ్. 1 పాయింట్ చెప్తానున్నాను ఇక్కడ ఉంటది. 1.9.5. నాకు తెలిసి మార్కెట్‌లో ఇదే లేటెస్ట్ అనుకుంటాను. అవును. ఓకే. హ్మ్. అంటే, టెరాఫార్మ్ అంటే మీరు లేటెస్ట్ దాని మీద వర్క్ చేస్తున్నారు. చాలా వరకు కంపెనీస్ అవును. స్టేబుల్ వెర్షన్స్ వాడతాయి. అవును. చాలా అంటే ఇప్పుడు మీరు చూపించేది డాలర్ టైప్ నేను చూడలేదు. సో, అందుకే డౌటొచ్చి అడుగుతున్నాను. ఐ మీన్ డైరెక్ట్‌గా వేరియబుల్స్ అసైన్ చేసాడు. అవి మనకి ఓల్డ్‌గా ఉన్నప్పుడు తీసుకుంటదండి. అవునవును. అర్థమైందండి. అదే జస్ట్ అంతే అర్థం లేటెస్ట్. కావడానికి కరెక్ట్. బట్ ఏంటి అంటే ఆహ్, ఇదే లేటెస్ట్. దాంతో పాటు మనం ఇక్కడ వేరియబుల్స్ ఎందుకు మనం ఇలాగ ఇస్తున్నాం అంటే ఆ వేరియబుల్, వీపీసీ అవన్నీ కూడాన బాగా పాత పద్ధతి. మోర్ ఓవర్ ఎర్రర్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఓకే. ఇప్పుడు ఇలా ఇవ్వడం వల్ల ఏంటి అంటే మీకు ఈజీ అంటే జీయూఐ తెలుసు కదా! జీయూఐలో నెక్స్ట్ క్లిక్ చేసుకొని ఇన్‌స్టాలేషన్ ఎలా చేసుకుంటాం అలా ఈజీ ఇన్‌స్టాలేషన్ కోసం ఈ చేంజెస్ చేయడం ఇక్కడ. ఓకే అండి. ఇక్కడ చూస్తే సీఏడీ రేంజ్ కూడా నేను అవే అంటే నాకు ఓన్‌గా తగ్గట్టుగా నేను మార్చుకున్నా. మనకు ఎలా ఓకే. కావాలంటే ఆ సీఏడీ నేను లాస్ట్ సెషన్ చూసుంటే మీకు సీఏడీ రేంజ్ నేను చెప్పాను. ఎలాగా ఏంటి మొత్తం అన్నీ కూడాను. వీపీసీ సబ్‌నెట్స్, వీపీసీ. నాకో చిన్న డౌట్ అండి. మనం చెప్పండి. ఇప్పుడు చెప్పండి. మనం టెరాఫార్ము ఇన్‌స్టాల్ చేసుకోకుండా విజువల్ స్టూడియో కోడ్‌లో డైరెక్ట్ రన్ అయిపోద్దండి? రన్ అవుద్ది. అలా కూడా రన్ అవుద్ది. ఎలా అంటే మనకి ఇక్కడ ఇది చూస్తున్నారు కదా! టెర్మినల్ ఉంటది ఇక్కడ. రన్ చేయడానికి. ఓకే. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా! ఇక్కడి నుంచి టెరాఫార్మ్ వెర్షన్ ఒకసారి చెక్ చేస్తారా? చూపిస్తాను. ఓపెన్ టెర్మినల్. టైం ఇక్కడ నుంచి రన్ అవుతుందండి. చూస్తున్నారుగా. అవునండి. మనం ఇక్కడ ఓకే. నుంచి రన్ అయితే చేసుకోవచ్చు. అక్కడి నుంచి కూడా రన్ నాకు చేసుకోవచ్చు. అదే నాకు వెర్షన్ చూపించట్లేదు. నాకు ప్రాబ్లమ్ చూపిస్తుంది. బహుశా ఇన్‌స్టాల్ చేసుకోలేమో. మీరు ఈ వీఎస్ స్టూడియోలో కూడా టెరాఫార్మ్ ఇన్‌స్టాల్ చేయాలండి డిఫాల్ట్‌గాన. ఓకే. ఇన్‌స్టాల్ ఓకే. నేను చేస్తేనే ఇన్‌స్టాల్ ఇక్కడ ఏదైతే బ్లూ, ఈ ఆరెంజ్ ఏవైతే నాకు కనిపిస్తాయి. లేదు అంటే మాత్రం అంతా ఎంటైర్ ఒకటే కలర్ కనిపిస్తది. ఓకే. ఓకే. అర్థమైందండి. కరెక్టే మీరన్నది. మీరు అలాగని ఇవ్వకపోతే అవి కనిపించవు. అంతకు మించి మరింకేం అదే. లేదు. ఓకే. థాంక్స్ అండి. యాహ్! హైఫెన్ 11 10 పబ్లిక్ సబ్నెట్ 2 నెక్స్ట్ కాపీ పేస్ట్ 3 1C నెక్స్ట్ 102 12. ఇప్పుడు ఇక్కడ మనం సబ్నెట్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మీరు చూసుంటే మనం ఏం చేసామంటే ఆల్రెడీ ఉన్న వీపీసీని డేటా సోర్స్ అంటే ఎలాగా యూజ్ చేసుకుంటాం అంటే డేటా సోర్స్ యూజ్ చేసి ఉన్న వీపీసీని దీంట్లోకి ఇంపోర్ట్ చేసాం. దాని తర్వాత సబ్నెట్స్‌ని ఒక 3 సబ్నెట్స్ పెట్టాం. 3 సబ్నెట్స్‌కి డేటా సోర్స్ అని ఇచ్చి 3 పబ్లిక్ సబ్నెట్స్ 1, 2, 3 అని మనం డిఫైన్ చేసాం. ఇది ఏంటి అంటే ఇది అవసరం లేదు మనకి. సబ్నెట్స్ క్రియేట్ చేసినప్పుడు. బట్ ఇది ఏంటి అంటే ఇది కంపల్సరీగానే మనకి ఫిల్టర్స్ చేసినప్పుడు అవసరం అవుతుంది ఇది. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మనం సేమ్ మళ్ళీ టెరాఫార్మ్ సిఎల్ఎస్ ఎప్పుడు మీరు చేసినా సరే కంపల్సరీగా టెరాఫార్మ్ ఫార్మాట్ వాలిడేట్ అని క్లిక్ చేయండి. అప్పుడు ఏంటి అంటే డేటా సోర్స్ ఉంది కదా అది చూసి మనకి ఇక్కడ చెప్తుంది ఓకే కరెక్ట్గా ఉంది. అప్పుడు మీరు టెరాఫార్మ్ అప్లై అని కొట్టారనుకో అప్లై హైఫెన్ ఆటో అప్రూవ్ అంటే మధ్యలో ఇందాక ఎస్ అడిగింది కదా అలా అడగకుండా ఉండడానికి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే వీపీసీస్లో ఓన్లీ ఇవే ఉన్నాయి.
AB6 ఇవి పాతవండి, దీన్ని నేను అన్కామెంట్ చేయాల్సింది. సరే, ఇవి కాకుండా మనకి B40లో VPCలో B40లో ఇవి మాత్రమే ఉన్నాయి. నేను ఏ కాపీ చేశాను? ఓకే, సబ్నెట్స్కి వచ్చి ఎంటర్ క్లిక్ చేస్తే 1 2 3 ఉన్నాయి కదా, రిఫ్రెష్ చేద్దాం. చూడండి, ఇప్పుడు చూసారా, డేటా సోర్స్ పబ్లిక్ సబ్నెట్ 1, పబ్లిక్ సబ్నెట్ 2, పబ్లిక్ సబ్నెట్. ఇలాగా డేటా సోర్స్ యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేయగలం. ఎనీ క్వశ్చన్స్ టిల్ నౌ? గైస్ మిమ్మల్ని అడుగుతున్నాను, కొత్త వాళ్ళు కొంచెం టెరాఫామ్ అర్థం కాదు. టెరాఫామ్ కొత్త వాళ్ళకైనా కాదు, ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా అర్థం కాదు, బట్ లేటర్ బై లేటర్ అర్థమవుతుంది అందరికీ. నేను వీడియోస్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, రికార్డ్ చేస్తాను. అలాగో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? డేటా సోర్స్ అండ్ కాన్సెప్ట్ సింపుల్ అండ్ డేటా సోర్స్ కాన్సెప్ట్ నథింగ్. ఉన్న రిసోర్స్ని యూజ్ చేసుకొని ఎడిషనల్గా దాంట్లో మనం యాడ్ చేస్తాం ఏమైనా రిసోర్సెస్ కావాలంటే. అంటే ఉన్న VPC ఉంది, ఆ VPCని టెరాఫామ్కి ఇన్ఫార్మ్ చేస్తామంటే ఇది ఒక సర్వీస్ ఉంది. టెరాఫామ్ VPC అనే కాదు, IAM కానీ ఏదైనా అదొక సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ని నువ్వు వాడుకో, టెరాఫామ్ జస్ట్ అప్డేట్ చేసి దాంట్లో ఎడిషనల్గా ఏమైనా కావాలంటే యాడ్ చేస్తాం. ఇంతే డేటా సోర్స్ అంటే. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్, ఎనీ క్వశ్చన్స్ టిల్ నౌ? ఎస్ ప్లీజ్, ఎనీ క్వశ్చన్ మీకు మైండ్లో ఎలాంటి క్వశ్చన్ ఉన్నా అడగండి, పర్లేదు. ఎలాంటి క్వశ్చన్ ఉన్నా. ఇప్పుడు మీరు గిటప్ నుంచి సోర్స్ కోడ్ తీసుకున్నారు కదా, సోర్స్ కోడ్ అప్లోడ్ చేస్తారా వీడియో కింద డిస్క్రిప్షన్? నో, మీరు గిటప్ ఇందాక స్టార్టింగ్లో అదే చెప్పాను సాగర్. ఎలాగంటే మీరు గిటప్ అకౌంట్లోకి వెళ్ళి సేమ్ యాస్టిస్ సెర్చ్లోకి వెళ్ళి వర్ధన్ లెర్న్ /terraform సింగిల్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేస్తే మీకు ఈ రిసోర్స్ అలా వచ్చేస్తుంది. ఈ రిసోర్స్ని మీరు డైరెక్ట్గా మీ యొక్క గిటప్ అకౌంట్లోకి ఫోర్క్ ఆర్ క్లోన్ రెండు చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, ఐడియా ఉంది. అదే అదే ఆ లింక్ అనేది కింద పంపిస్తారా, వీడియో కింద అటాచ్ చేస్తారా? పెడతాను, మీకు కంపల్సరీ పెడతాను. దాని సోర్స్ కోడ్ తీసేసుకుంటే డైరెక్ట్ ఆటోమేటిక్ మనం మిషన్ లో ఉంచుకున్నాం. ఓకే, నేను ఇస్తాను, డెఫినెట్లీ ఇస్తాను. ఇంకా స్టిల్ ఇస్తాను, కంపల్సరీ ఇస్తాను మీకు. గైస్ స్టిల్ క్వశ్చన్స్? డేటా సోర్స్ లేకుండా క్రియేట్ అవ్వదు సార్, అంటే VPC అంటారు. VPC అనే కాదు, ఎనీథింగ్. VPC అనే కాదు, డేటా సోర్స్ అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే AWSలో ఏదో ఒక సర్వీస్ ఉంది. నార్మల్గా ఈ ఒక్క సర్వీసే కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. ఆ సర్వీసెస్ని మనము టెరాఫామ్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఏమని, ఇది ఒక సర్వీస్ ఉంది, ఆ సర్వీస్ని నువ్వు యూజ్ చేసుకుని వాడుకో అని చెప్పాలి. అని చెప్పాలంటే మనం కంపల్సరీగా డేటా సోర్స్ని TF ఫైల్స్ అంటే కంపల్సరీగా టెరాఫామ్ ఫైల్ వాడాలి. అలా వాడితేనే అవుతుంది, లేదు అంటే మాత్రం దానికి తెలియదు, యూజ్ చేసుకోదు. స్టిల్ ఇంకా క్వశ్చన్స్ కమ్ అప్, ఎక్స్పెక్టింగ్ మోర్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూ గైస్. ఇప్పుడు కాపీ కాకుండా ఒకటి శాంపిల్ ప్రోగ్రామ్ రాయనా, ఇప్పుడు అదే స్క్రిప్ట్ రాసి ఇంకో స్క్రిప్ట్ రాయి. అర్థం కాలేదు, శాంపిల్ స్క్రిప్ట్ ఏంటి? ఇప్పుడు మీరు కాపీ చేసి పేస్ట్ చేసింది కదా, అట్లా కాకుండా నార్మల్ సింపుల్ ప్రొసీజర్, మాది నార్మల్ ప్రొసీజర్ లో సేమ్ థింగ్. ఇప్పుడు ఇది ఉందా, ఇప్పుడు యాక్చువల్గా మీరు రాయాల్సిన పని లేదండి, రిసోర్స్ ఉందా, రిసోర్స్ అలా కాదండి, రిసోర్స్ ఉందా, రిసోర్స్ అలా కాదండి. గైస్ ఎవరో మాట్లాడుతున్నారు? హలో, ఇప్పుడు మీరు అన్నట్టుగా రాయమని చెప్పి అంటున్నారు కదా, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు రాసాను అనుకోండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో నియర్లీ ఇప్పుడే 8:42 అయింది. నియర్లీ గోస్ ఆన్ 9:30 9:40 అవుతుంది. అందుకే అంటున్నాను రిసోర్స్ అని రాసి నెక్స్ట్ ఇక్కడ వచ్చారు. సపోజ్ ఇక్కడ AWS అకౌంట్ రీజన్ ఉంది, ఆ అకౌంట్ రీజన్ ఇచ్చి దాని గురించి డీటెయిల్స్ రాసుకుంటూ వెళ్ళాను అనుకో, ఇట్ విల్ టేక్ టైం. మీకు ఎక్స్ప్లెనేషన్ టైం తీసుకుంటుంది. అందుకు నేను అన్నీ రెడీగా పెట్టి డైరెక్ట్గా సింపుల్గా మీకు చూపిస్తున్నాను. అది కూడా ఇది ఏంటి అంటే ప్రీవియస్గా నెట్వర్క్లో ఎనేబుల్ డిక్లేర్ చేసిన దాన్ని ఇక్కడ తీసుకుంటాను నేను. వాడచ్చు. ఇంకా షార్ట్ కట్స్ కూడా కాదు, ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ ఏంటి అంటే నేను ఇక్కడ డిక్లేర్ చేసిన మీకు కనిపిస్తుంది కదా, ఆల్రెడీ అక్కడ అన్ని డిక్లేర్ చేస్తారు. జస్ట్ స్మాల్ అంటే ఇక్కడ AWS B40 ఉందా, అక్కడ ఏంటి అంటే డిఫరెంట్ IP ఉంటుంది. ఆ డిఫరెంట్ IP కానీ
అవన్నీ తీసుకొని మీరు మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. టెరాఫామ్లో ఏంటి అంటే ఆల్రెడీ ఉన్న రిసోర్సెస్ని స్లైట్గా మోడిఫికేషన్ చేసుకొని మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇంత నేను చూపిస్తున్నట్టుగా ఇంతలా ఉండదు. ఆల్రెడీ ఎవరో రాస్తారండి. ఎందుకంటే జాబ్స్ లో జస్ట్ మోడిఫికేషన్స్ చేయాలి సార్ అక్కడ మిస్టేక్స్ ఉంటాయి. టెరాఫామ్లో మోడిఫికేషన్స్ ఉంటాయి మోస్ట్ ప్రాబబ్లీ. ఎందుకంటే సమ్ టైమ్స్ తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి ఒక సర్వీస్ రాయాలి. తప్పించి అంటే ఇలా ఒక రిసోర్స్ క్రియేట్ చేసి దీన్ని డిక్లేర్ చేయాలి. కానీ మోస్ట్ ప్రాబబ్లీ అన్నీ ఉంటాయి. దాన్ని కాపీ పేస్ట్ తెలుసు కదా మీకు. మోస్ట్ ప్రాబబ్లీ ఐటీలో 90% అందరూ కాపీ పేస్ట్ జాబ్స్ చేస్తారు. కాకపోతే మీకు తెలియాలి ఏం కాపీ చేస్తున్నాము, ఎక్కడి నుంచి ఎందుకు కాపీ. అంటే ఇప్పుడు డేటా సోర్స్ ఉంది, డేటా సోర్స్ దేనికి వాడుతున్నామో తెలియాలి. తెలిస్తే మీరు ఎలా చేసుకున్నా నథింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఇంపోర్ట్ ఉంది, ఇంపోర్ట్ కమాండ్ ఉంటుంది. ఏది ఈ ఇంపోర్ట్ వచ్చేసరికి ఎంటైర్ కంట్రోల్లోకి లాక్కుంటాం. అది ఎలాగానే మీకు తెలియాలి. తెలియకపోతే ప్రాబ్లం అవుతుంది. అందుకే ప్రతి సర్వీస్ని మీరు తెలుసుకోవడానికి చెప్పడం. ఓకే సార్. టిల్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? టెరాఫామ్ నుంచి ఇంకా ఎన్ని టాపిక్స్ ఉన్నాయన్నా? ఉంటాయండి, నేను సిలబస్ షేర్ చేశాను కదా. నేను ఇప్పుడున్న టాపిక్ గురించి మాత్రమే, అంటే అన్నెసెసరీ టాపిక్స్ టైం వేస్ట్ అయిపోతున్నాం. ఎనీ క్వశ్చన్స్ టిల్ నౌ? గైస్ ప్లీజ్, లేదు అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ అవుతాను. ఓకే డన్. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు దాకా క్రియేట్ చేసాం కదా, క్రియేట్ చేసిన దాన్ని మనకి డిస్ప్లే కావాలి. చెప్పాలి అంటే డిస్ప్లే అంటే ఇప్పుడు ఎలా అవుతుంది, ఎలాగా అన్ని 1 by 1 చూపిస్తున్నాయి. అలాగా మనము క్రియేట్ చేసాం. ఏం క్రియేట్ చేసాము, ఇక్కడ 3 సబ్నెట్స్ క్రియేట్ చేసాం. ఈ 3 సబ్నెట్స్లో కూడా డేటా సోర్స్ పబ్లిక్ సబ్నెట్ 3, పబ్లిక్ సబ్నెట్ 2, పబ్లిక్ సబ్నెట్ 1 ఇవి డిస్ప్లే కావాలి. అంటే మీకు ఎలా చెప్పాలి, వేరే యూజర్ అంటే వేరే ఎంప్లాయీ వచ్చాడు, వాడికి ఇది కనిపించాలి. వాడికి మనం డిప్లాయ్ చేసాం కనిపించాలి అంటే ఇక్కడ అవుట్పుట్స్ అని ఒకటి వాడతాం. అవుట్పుట్స్ డాట్ టీఎఫ్ అని క్లిక్ చేసి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అవుట్పుట్ సబ్నెట్స్ అని. ఈ సబ్నెట్స్ ఎక్కడి నుంచి తీసారంటే డేటా సోర్స్లో మనకి ఇక్కడ క్రియేట్ చేస్తుంది కదా, దీని నుంచి సబ్నెట్స్. ఈ సబ్నెట్స్లో అంటే ఇప్పుడు ఈ 3 కూడా డిస్ప్లే కావాలి. ఆ డిస్ప్లే కావడం కోసం ఇక్కడ తీసుకొని నెక్స్ట్ ఇది ఏదైతే ఉందో AWS P40 VPC సబ్నెట్స్ అని అక్కడికి వచ్చి ఇక్కడ ఏది అవుట్పుట్ ఇక్కడికి వచ్చి డేటా డాట్ AWS సబ్నెట్స్ డాట్ VPC సబ్నెట్స్. నెక్స్ట్ సెన్సిటివ్ వచ్చేసరికి ఫాల్స్. ఎందుకు ఫాల్స్ ఇస్తానంటే ఇది పెద్ద సెన్సిటివ్ కాదు. అంటే ఏంటి అంటే ఇదంతా అంటే నార్మల్గా జస్ట్ డిస్ప్లే చేస్తే సరిపోతుంది. డిస్క్రిప్షన్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ డిపెండ్స్ ఆన్ దానికి సంబంధించింది. ఇప్పుడు క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ టెరాఫామ్ ఫార్మేట్ వ్యాలిడేట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి మెసేజ్ డిస్ప్లే అవుతుంది సక్సెస్. నెక్స్ట్ ఇప్పుడు టెరాఫామ్ అప్లై ఆటో ఎప్పుడు కొడితే మీకు అంటే దీంతో పాటు ఏదైతే మనం క్రియేట్ చేసిన డేటా సోర్స్ ఇవన్నీ ఉన్నాయో వీటితో పాటు మనకి ఆ VPC అంటర్లో ఏమైతే ఉన్నాయో ఆ సబ్నెట్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఇలాగా చూస్తున్నారు కదా, 1 2 3 4 5 ఏది మీరు ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఇలా చూస్తుంటే బల్క్ ఉంటాయి. కానీ మనం ఏం చేసాం, VPC ఏది B40 VPC ఐడిలో ఎన్ని క్రియేట్ చేసాం, ఓన్లీ 6 ఉంటాయి. ఏది B41 ఈ 3 ఇవి మాత్రమే ఉంటాయి. అవి మాత్రమే ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. బట్ ఇన్ ఫ్యూచర్ ఆర్గనైజేషన్ లెవెల్స్లో ఏదైతే ఇక్కడ అవుట్పుట్స్ ఉన్నాయో అవుట్పుట్స్లో మనకి సేమ్ అదే కాపీ చేసుకొని సపోజ్ ఇది ఎవరు ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్కి ఇది ఇంపార్టెంట్ అంటే కొన్ని హైడ్ అవ్వాలి. అంటే అన్నీ ఓపెన్ అవ్వకూడదు, అన్నీ కనిపించకూడదు. అలాంటప్పుడు ఏంటి అంటే ఇక్కడ అండర్స్కోర్ హైడ్ అని ఇచ్చి ఇక్కడ ట్రూ అని మెన్షన్ చేశాను అనుకో, ఏది ఇక్కడ AWS సబ్నెట్స్ అని మెన్షన్ చేశాను. కానీ ఏ AWS VPCO IAMO సంథింగ్ ఏదో మెన్షన్ చేసి సేవ్ చేశారనుకో అవి కనిపించవు. వాళ్ళకి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అక్కడ కనిపించదు, హైడ్ అని చూపిస్తుంది మెసేజ్ మీకు. స్క్రీన్ మీద చూస్తే ఇక్కడ చూస్తున్నాం కదా AWS సబ్నెట్స్ హైడ్ అని.
సేమ్ అదే విధంగా ఇక్కడ సబ్నెట్స్ అయితే సబ్నెట్స్, వీపీస్ మనకి ఇక్కడ ఇది కనిపిస్తుంది అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఫాల్స్ అని ఇచ్చాను, ఇది అవసరం లేదు అంటే సెన్సిటివ్ కాదని. బట్ ఇక్కడ ఏంటి అంటే సెన్సిటివ్ అని ఇచ్చిన ఇన్ఫర్మేషన్, అందుకు ఇది బోత్ రెండు చూపిస్తుంది. బట్ ఆర్గనైజేషన్స్లో ఇప్పుడు అవుట్పుట్స్ అంత ఇంపార్టెంట్ కాదు, మాడ్యూల్స్లో వచ్చేసరికి మీకు చాలా ఇంపార్టెంట్, అప్పుడు అందులో మీకు క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ ఏంటి అంటే అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి అది మీకు తెలియదు, ఇది అవుట్పుట్స్ ఏంటి జస్ట్ తెలుసుకోవడం కోసమే. నెక్స్ట్ ఈ అవుట్పుట్స్లో ఏం డౌట్ ఉందా మీకు? డౌట్ ఏం లేదు కదా ఎవరికి? నో వన్ హ్యావ్ ఎనీ డౌట్ నా? గాయస్ మిమ్మల్ని అడుగుతున్నాను, డౌట్ లేదా? అర్థమైంది సార్. ఓకే జస్ట్ 5 minutes ముందు రిమైండ్ చేయను. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు డేటా సోర్స్ ఉంది కదా, దీన్ని క్రియేట్ చేసాం కదా, దీంతో పాటు మనం ఏం క్రియేట్ చేయాలి అంటే ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఈసీ2 ఉంది కదా, ఈసీ2లో ఇక్కడికి వస్తే ఎంటీ ఉన్నాయి అన్ని చూస్తున్నారు కదా. మనము ఏంటి అంటే ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయాలి అంటే ఆల్రెడీ నేను రాసిన కోడ్ ఉంటుంది. ఏంటి అంటే ఆ కోడ్ ఇక్కడికి వచ్చేసరికి ఇచ్చి ఇక్కడ ఏదో మిస్ అవుతుంది. ఓకే డబుల్ కోట్ చూసారా? అచ్చా అదండి, నథింగ్, ఏం కాదు. ఇక్కడ ఏంటి అంటే ఇచ్చిన తర్వాత మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికి ఇక్కడ మనకు ఒక ఏఎంఏ కావాలండి. ఇక్కడ ఏఎంఏ ఉంది కదా, ఏఎంఏ ఐడి ఉంది కదా, దీన్ని ఏం చేస్తానంటే ఇలా అన్కామెంట్ చేసి ఆల్రెడీ నేను క్రియేట్ చేసిన 2 ఏఎంఐస్ ఉంటాయి. 2 ఏఎంఐస్లో ఇదైతే బేస్ ఇమేజ్ మనకి ఇప్పుడు కూడా నేను వర్క్ చేస్తుంటాను. ఇక్కడికి వచ్చేసరికి ఏఎంఐ ఇలా కాపీ చేసుకొని ఇక్కడ మనం డిక్లేర్ చేసేస్తాం. ఇలాగా డిక్లేర్ చేసేస్తాం. ఏఎంఐ అంటే ఆల్రెడీ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయిన అవును అంతే, ఆల్రెడీ ఇన్స్టెన్స్ బ్యాకప్ తీసుకున్నది అనమాట ఏఎంఐస్ అంటే. ఓకే, ఇన్స్టెన్స్ క్రియేట్ అయిన ఇన్స్టెన్స్ని బ్యాకప్ తీసుకొని దానికి సంబంధించిన అన్ని కూడా అన్ని డిప్లాయ్ చేసి అందులో ఉంటాయి అన్ని కూడా, దాన్ని ఏఎంఎస్ అంటాం. ఆల్రెడీ సర్వర్స్ ఇన్స్టాలేషన్ ఉన్నది కూడా కాపీ అయిపోతుంది మొత్తం. అంటే మన సర్వర్లు సపోజ్ మనకి ఏదో అదర్ రీజియన్లో ఉంది, సమ్ XYZ రీజియన్లో ఉంది, సపోజ్ ఇప్పుడు ఇదే ఉంది, మనకు వేరే రీజియన్కి మూవ్ చేయాలంటే కాపీ ఏఎంఐ ఉంది కదా, ఇలా క్లిక్ చేసి ఏ రీజియన్కి కావాలంటే ఆ రీజియన్కి మూవ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి సపోజ్ అదే రీజియన్ నుంచి ఇక్కడికి మూవ్ అయింది అనుకుందాం, ఇదే బేస్ ఇమేజ్ అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయింది. బట్ ఏంటి అంటే ఆ ఇమేజ్లో మనకి ఏ సర్వర్ అయితే అంటే విండోస్ అయితే విండోస్, లైనక్స్ అయితే లైనక్స్, ఏదైతే ఉందో అవన్నీ కూడా డిప్లాయ్ అయ్యి పోర్ట్స్ అన్ని ఎనేబుల్ అయిపోయి మొత్తం అన్నీ కూడా కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో జావా కానీ జెన్కిన్స్ కానీ ఏవైతే అన్నీ ఇన్స్టాల్ అయ్యి ఉన్నదాన్ని ఇలాగా మనం ఏఎంఐ కింద బ్యాకప్ తీసుకొని ఆ బ్యాకప్ని మనం రన్ చేసుకుంటాం. ఓకే, మీకు అర్థమైంది కదా? క్లియర్ కదండి? ఎనీ క్వశ్చన్స్? ఇలాగా ఏదైతే ఉందో ఏఎంఐని ఇలా డిక్లేర్ చేస్తాం. ఇలా చేస్తే ఇది హార్డ్ కోడింగ్ అంటాం. ఇలాగా చేయకూడదు మనం. హార్డ్ కోడింగ్ కాకుండా మనం ఏం చేస్తామంటే దీన్ని ఏం చేస్తామంటే దీనికి కూడా అవ్వదా అంటే అవుతుంది. బట్ ఏంటి అంటే మనకి ఇంకొక సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ ఏంటి అంటే ఇలాగా తీసుకొని ఇది డిక్లేర్ చేస్తాం. ఇది ఎలా డిక్లేర్ చేస్తామంటే ఇక్కడ AWS ఏఎంఐ అంటే ఏఎంఐ మై ఏఎంఐ రీసెంట్ ఉంది కదా, అంటే రీసెంట్గా ఏది క్రియేట్ చేసామో ఇక్కడ నేమ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటాం దీన్ని. ఇక్కడ ఏంటి అంటే ఇది క్యారెక్టర్ సింబల్, పవర్ సింబల్ మాట. ఇక్కడ మనం ఏం చేస్తామంటే వాట్ ఇట్ వాజ్ మన నేమ్ ఉంది కదా బేస్ సర్వర్ అని, ఆ నేమ్ డిక్లేర్ చేస్తాం. అంటే దీంట్లో బేస్ సర్వర్ 1, 2, 3, 4 ఉంటుందా, వాటిల్లో లేటెస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోమని మనం ఇక్కడ
చెప్తాం బేస్ సర్వర్ అని. నెక్స్ట్ ఈ ఐడి ఏదైతే ఉందో ఓనర్ అంటే మనకి ఇక్కడ ఓనర్ ఉన్నాడు కదా వీడు, ఈ ఓనర్ తీసుకుంటాం. ఇది వచ్చేసరికి 12 డిజిట్ కోడ్ అండి. ఓనర్ వచ్చేసరికి ఇక్కడ 12 డిజిట్ కోడ్. ఈ 12 డిజిట్ కోడ్ కంపల్సరీగా ఏ అకౌంట్ క్రియేట్ అవ్వాలని మెన్షన్ చేస్తాం. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ మనం సబ్నెట్స్ క్రియేట్ చేసాం కాబట్టి అవైలబుల్ జోన్ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఓనర్ అంటే అకౌంట్ నెంబర్ అంటున్నారా? ఓనర్ అంటే మనకి ఏ అకౌంట్ క్రియేట్ అవ్వాలని కదా, అదే అకౌంట్ నెంబరేనా మీరు చెప్పేది? ఈ అకౌంట్ ఐడి, ఓకే ఓకే, ఈ అకౌంట్ అకౌంట్ ఐడి ఐడిలో అదే. ఇక్కడ క్రియేట్ అవ్వాలి అని. ఓకే అండి, అదే మీకు అర్థమైంది కదా? యా అర్థమైందండి. ఇప్పుడు మీ అకౌంట్ ఇప్పుడు ఒక సేమ్ అకౌంట్ లోనే మీరు వేరే ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నారా? అవును, న్యూ ఇన్స్టెన్స్ వేరే, అదే న్యూ ఇన్స్టెన్స్. న్యూ ఇన్స్టెన్స్ సేమ్ అకౌంట్ లో. సేమ్ అకౌంట్ లో, ఓకే, సేమ్ అకౌంట్ లో, బట్ రీజియన్ ఇస్ డిఫరెంట్. అంటే రీజియన్ అంటే జోన్ ఇస్ డిఫరెంట్. వెబ్ 1 అది నేమ్, ట్యాగ్ నేమ్ అండి. ఓకే, రిసోర్స్ అంటే ఇన్స్టెన్స్ Backup. నేమ్ ఉంటుంది కదా, ఆ టైప్. ఓకే ఓకే ఓకే, సరే అండి, రైట్ అండి. ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ వచ్చేసరికి ఇన్స్టెన్స్ టైప్ అని చూసారా? ఇన్స్టెన్స్ టైప్లో T2 మైక్రో ఉంది కదా, T2 మైక్రో కాకుండా ఇన్స్టెన్స్ టైప్ అని మనం మెన్షన్ చేయాలి. వేర్ డాట్ ఇన్స్టెన్స్ టైప్. నెక్స్ట్ సేమ్ కీ పేరు కూడా అంతే, వేర్ డాట్ కీ రాలేదు, కీ నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ రెండు డిక్లేర్ చేసాం కదా సేవ్. ఈ రెండింటికి కూడా ఏంటి అంటే మనం వేరియబుల్స్లో డిక్లేర్ చేయాలి. కాపీ వేరియబుల్స్లో వచ్చేసరికి ఇన్స్టెన్స్ టైప్ కీ నేమ్ డిక్లేర్ చేసిన తర్వాత నెక్స్ట్ దీంతో పాటు టీఎఫ్ వార్స్ ఉన్నాయి కదండి మనం వేరియబుల్స్ అవన్నీ అందులో కూడా డిక్లేర్ చేయాలి. ఏది టీఎఫ్ వార్స్ ఇక్కడ వచ్చేసరికి ఇన్స్టెన్స్ var colon నెక్స్ట్ కీ నేమ్. ఇచ్చిన తర్వాత T2 డాట్ మైక్రో. కీ వచ్చేసరికి అండి మీ దగ్గర కీ ఉంటే ఓకే, లేదంటే కొత్త కీ ఏదైనా క్రియేట్ చేయండి. నేను ఎప్పుడు కూడా కామన్ కీ వాడతా ఎప్పుడు కూడా. డిక్లేర్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఎర్రర్స్ ఎగిరిపోతాయి. మెయిన్ ఏంటి అంటే ఆ డిక్లరేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ డిక్లరేషన్స్ తెలియకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది. టిల్ నౌ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఇప్పుడు దాకా? నెక్స్ట్ ఏంటి అంటే సెక్యూరిటీ గ్రూపు సబ్ ఐడి ఇచ్చి నేను రన్ చేస్తాను. బట్ ఈ డిక్లరేషన్ స్టిల్ నౌ ఎనీ డౌట్స్, క్వశ్చన్స్? అర్థం కాలేదు. ఇది ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన కదా, అది కోడ్ తీసుకొని ఇంకా ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వలేదు. చెప్పండి. ఇన్స్టెన్స్ అంటే యాక్చువల్గా మనం ఏదైతే ఉన్నామో కోడ్ రాసినప్పుడు ఏఎంఐస్ ఉన్నాయి కదా, ఈ ఏఎంఐస్ని డిక్లేర్ చేయాలి. మనం ఏఎంఐస్ని డిక్లేర్ చేయడానికి ఇక్కడికి వచ్చేసరికి ఇది అన్కామెంట్. మనం ఏఎంఐ డిక్లేర్ చేసినప్పుడు ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఏఎంఐ ఉందో ఆ ఏఎంఐ తీసుకొని ఇక్కడ మై ఏఎం అంటే డేటా డాట్ ఏడబ్ల్యూఎస్ అంటే ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఏఎంఐ ఉందో ఆ ఏఎంఐతో మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం. ఇన్స్టెన్స్ టైప్ var డాట్ ఇన్స్టెన్స్ అంటే వేరియబుల్స్లో మనం ఇక్కడ ఏదైతే ఇన్స్టెన్స్ టైప్ ఇచ్చామో అది టీఎఫ్ వార్స్లో ఇక్కడ T2 మైక్రో ఇది తీసుకో. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ డేటా సోర్స్లో వచ్చేసరికి వేరియబుల్ డాట్ కీ నేమ్. ఆ కీ నేమ్ ఏంటి అంటే వేరియబుల్స్లో డిక్లేర్ చేసాం ఏది కీ నేమ్. ఆ కీ నేమ్ వచ్చేసరికి ల్యాప్టాప్ కీ అని చెప్పేసి ఇక్కడ డిక్లేర్ చేసాం. అలాగా
నెక్స్ట్ 1 బై 1 ఫస్ట్ ఏంటి అంటే ఈఎంఐ అంటే నిజంగా ఈఎంఐ ఉందా లేదా అని ఫస్ట్ బేస్ సర్వర్ చెక్ చేస్తుంది. ఎందులో? ఈ అకౌంట్‌లో. చెక్ చేసిన తర్వాత ఈఎంఐకి వచ్చి ఓకే. ఫస్ట్‌ది ఓకే. ఓకే ఉంది. నెక్స్ట్ ఇన్స్టెన్స్ టైప్ ఏది? T2 మైక్రో అంటే ఏంటి? ఇన్స్టెన్స్ టైప్ ఇక్కడ వేరియబుల్ మనం డిక్లేర్ చేసాం ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రో ఇది క్రియేట్ ఓకే. T2 మైక్రో అవైలబుల్‌గా ఉంటే మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ దాంతో పాటు ఏంటి అంటే కీ పేర్. కీ నేమ్. ఆ కీ నేమ్ ఏంటి? ఇక్కడ డిక్లేర్ చేసాం కీ నేమ్. ఆ కీ నేమ్ వచ్చేసరికి వేరియబుల్స్‌లో ల్యాప్‌టాప్ కీ. అప్పుడు ఏంటి అంటే మీకు తెలియడం కోసం ఇక్కడ బాటమ్‌కి వస్తే కీ పేర్స్ ఉంటాయండి. కీ పేర్స్‌లో ఆల్రెడీ ల్యాప్‌టాప్ కీ ఉంటే ఇక్కడ ఉంటే అది తీసుకుంటది. లేదు అంటే మీరు జనరేట్ చేయాలి. ఆ ల్యాప్‌టాప్ కీ ఏదైతే ఉందో ఆ కీ తీసుకుంటది. ఇక్కడి వరకు మీకు క్లియరా? ఎనీ క్వెషన్స్ టిల్ నౌ? అర్థమైంది సార్. ఓకే డన్. ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వెషన్స్ అదర్ పర్సన్స్? ఓకే డన్. కిరణ్ మీకేం డౌట్ లేదు కదా? ఓకే. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మనము సబ్నెట్స్ ఉంటాయండి. సబ్నెట్స్ కాదు సెక్యూరిటీ గ్రూప్ అని. సెక్యూరిటీ గ్రూప్ అని ఇక్కడ ఏంటి అంటే కోడ్ రాసాం కదా. కోడ్ రాసినప్పుడు సబ్నెట్ ఐడి ఇచ్చే ముందు ఒకసారి క్రాస్ చెకింగ్ సబ్నెట్స్ ఏదైతే ఉన్నాయో ఈ సెక్యూరిటీ గ్రూప్ మనం ఎనేబుల్ చేయాలి. ఆ సెక్యూరిటీ గ్రూప్ ఎనేబుల్ చేయాలి అంటే ఏది ఇక్కడికి వచ్చేసరికి ఇది తీసుకుంటాం. తీసుకొని కాపీ బాటమ్ టాప్కి వచ్చి సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడికి వచ్చేసరికి సెక్యూరిటీ గ్రూప్లో వచ్చేసరికి ఇక్కడ సెలెక్ట్ ఏ సెక్యూరిటీ గ్రూపు AWS B40 ఓకే SG ఓకే. ఇక్కడ గ్రూప్ ఐడి వచ్చేసరికి వేర్ ఇట్ వాజ్ సెక్యూరిటీ గ్రూప్ ఇలా కాదు వేరే VPC సబ్నెట్స్ ఇచ్చాక ఇద్దామా? ఇలా కాదు వేర్ ఇట్ వాజ్ SC సెక్యూరిటీ గ్రూప్ ఇప్పుడు ఇందులోనే పని చేద్దాం. ఇక్కడ వచ్చేసరికి VPC ఉంది కదా. VPCలో బాటమ్కి వస్తే ఇక్కడ కనిపించట్లేదు. సరే కాపీ చేసుకొని మీకు తెలియడం కోసం మల్టిపుల్ ఉన్నాయనుకో కాపీ చేసుకుని క్లిక్ చేశారనుకో స్పేస్ డన్ ఇస్తే ఇక్కడ ఉంది కదా ఈసా దీన్ని కాపీ చేసుకోండి. ఇచ్చిన తర్వాత సెక్యూరిటీ గ్రూప్ AWS సెక్యూరిటీ గ్రూప్ AWS B40 SG ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా కాదు data dot
సెక్యూరిటీ గ్రూప్ డేటా డాట్ ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీ గ్రూప్ అండర్ లాస్ట్లో ఐడి. గెస్ మీకు సెక్యూరిటీ నేను ఇప్పటికే వెయిట్ చేసి ఇదేంది, బట్ ఇట్స్ ఓకే. సెక్యూరిటీ గ్రూప్ చూసాం కదా మనం. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే ఉందో దీని మళ్ళీ ఇక్కడ పెట్టాను. సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ మెన్షన్ చేసాం ఏది ఈ సెక్యూరిటీ గ్రూప్కి సంబంధించినవి కూడా. ఎలా అంటే ఇదంతా డేటా సోర్స్ కాబట్టి ప్రతిదీ కూడా మనం డిక్లేర్ చేయాలి. అలాగే డేటా డాట్ సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ మనం టాప్లో మెన్షన్ చేసామో ఈ సెక్యూరిటీ గ్రూప్ నేము ఐడితో కింద అక్కడికి వచ్చేసరికి ఆ యాక్సెస్తో తీసుకుంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ సబ్నెట్ మెన్షన్ చేయాలి కదా. సబ్నెట్ మెన్షన్ చేయడానికి ఏంటి అంటే సబ్నెట్ ఐడి ఉంటుందండి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసి ఉంటే స్క్రీన్లో అన్ని క్లోజ్ అయిపోయా, బట్ ఇట్స్ ఓకే. ఇంకొకసారి రన్ చేస్తే సరే ఇలా కాదు. మనము డైరెక్ట్గా తీసుకుందాం. పర్టికులర్ సబ్నెట్ ఐడిని తీసుకొని మెన్షన్ చేద్దాం. సబ్నెట్ ఓకే. ఇక్కడికి వచ్చేసరికి సబ్నెట్ ఐడి మెన్షన్ చేద్దాం. సబ్నెట్ వచ్చేసరికి ఇక్కడ మనకి సపోజ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి తీసుకుందాం. దీంట్లో తీసుకుందాం, దీంట్లో తీసుకుందాం. సబ్నెట్ ఉంది కదా, ఈ సబ్నెట్ ఐడి తీసుకొని మెన్షన్ చేసి ఇక్కడికి వచ్చేసరికి సబ్నెట్ ఏంటది మనమే డిక్లేర్ చేయాలి కదా. ఏంటండి పబ్లిక్ సబ్నెట్ 1 ఇలా ఇచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ మెన్షన్ చేసామో మనం ఇక్కడ data డాట్ ఏడబ్ల్యూఎస్ సబ్నెట్ ఓకే. బట్ ఇక్కడ ఏంటి అంటే కాపీ ఎంత తీసి ఇది ఇస్తాం. యాక్చువల్గా ఏంటి అంటే ఇందాక టెరాఫామ్ అప్లై అని మనం క్లిక్ చేసాం కదా. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని ఐడీస్ వచ్చాయి అవుట్పుట్ అని. అందులోంచి మనము తీసుకుంటే ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇక్కడ నార్మల్గా ఏంటి అంటే ఇక్కడ ఉన్న సబ్నెట్స్లో ఈ సబ్నెట్స్తో తీసుకొని వీటిల్లో తీసుకుంటుందండి. అంటే ఏంటి అంటే అక్కడ సబ్నెట్స్ మెన్షన్ చేసి ఆ నేమ్ ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ పర్టికులర్ డీటెయిల్స్ ఇస్తాం అన్నమాట. ఎలా అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 0తో స్టార్ట్ అవుతుంది, బట్ అది మనకు కనిపించట్లేదు కాబట్టి డైరెక్ట్గా నేను ఐడి తీసుకున్నాను. ఐడి తీసుకొని ఏంటి అంటే డేటా డాట్ డైరెక్ట్గా ఇట్స్ అనమాట. ఎలా అంటే డేటా డాట్ ఏడబ్ల్యూఎస్ సబ్నెట్ పబ్లిక్ సబ్నెట్ 1 అని చెప్పి డైరెక్ట్గా మెన్షన్ చేశాను నేను. ఈ డాట్ వెర్షన్ ఏంటండి? అంటే ఎగ్జిస్టింగ్ డేటా ఉంటే విత్ డాట్ తో అంటే ఇప్పుడు మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ కింద తీసుకోవచ్చా? ఎలాగది అంటే డేటా డాట్ అంటే ఇది వరకు ఈ బ్రేసెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ బ్రేసెస్ ఏదైతే ఉన్నాయో ఇది వరకు ఆ బ్రేసెస్ ఉంటే ఆటోమేటిక్గా బ్రేసెస్ దా యాక్సెస్ చేస్తాం. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్స్లో ఏంటి అంటే ఈ బ్రేసెస్ ఈ ఇన్వర్టెడ్ కామర్స్ ఇవేవి ఉండవసరం లేదు.
అవి ఉండడం వల్ల ఓకే. ఏంటి అంటే కొన్నిసార్లు ఎర్రర్స్ ఇప్పుడు ఇది చాలా వరకు మోడిఫికేషన్స్ చేస్తారు. ఇవన్నీ ఉండాల్సిన పని లేదు. డైరెక్ట్‌గా ఓకే. డిప్లాయ్‌మెంట్ అన్నమాట. ఓకే అండి. హ్మ్. నా క్వెషన్ ఏంటంటే 62 ఇప్పుడు 61 లైన్ చూసుకోండి. హ్మ్. వేర్ డాట్ కీ అండర్‌స్కోర్ నేమ్ అని ఇచ్చారు. ఓకే. అండ్ 62 లైన్ డేటా డాట్ ఏడబ్ల్యూఎస్ అండర్‌స్కోర్ సబ్నెట్. అంటే ఇప్పుడు డేటా తర్వాత డేటాలో ఏడబ్ల్యూఎస్ సబ్నెట్ అనేది ఉంటదా? ఆహ్, అది వేరియబులా? అంటే ఏ డేటా విధంగా అది అని ఎందుకు అది కాన్స్టెంటా? డేటా అని ఎందుకు నేను మెన్షన్ చేశాను అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఈ డేటా అంటే ఈ డేటా సోర్స్ ఉంది కదా! దీనికి సంబంధించింది ఇనీషియల్‌గా అంటే ఇది డిక్లేర్ చేసినప్పుడు డేటా అని ఏదైతే ఉందో ఫస్ట్ ఇదివరకు అనుకోండి ప్రొవైడర్స్, ఆ తర్వాత నెట్‌వర్క్, ఆ తర్వాత ఇలాగ వన్ బై వన్ అన్ని టెరాఫార్మ్ చెక్ చేసుకునేది. బట్ ఇప్పుడు ఏంటి అంటే డేటా సోర్స్ ఏదైతే మనం లేటెస్ట్‌గా ఇది ఇచ్చామో ఇక్కడ బ్యాక్ ఎండ్ ఒకటి ఉంటది. బ్యాక్ ఎండ్ ఇది క్రాస్ చెక్ చేసుకునేటప్పుడు ఇది ఫస్ట్ ఇది చెక్ చేసుకుంటారు. లేటెస్ట్ ఏమైనా చెక్ చేసుకున్నప్పుడు డేటా ఏదైతే మెన్షన్ చేసామో ముందు డేటా మెన్షన్ చేయకపోతే ఆ రిసోర్సెస్ కింద వర్క్ అవ్వదు. ఓకే. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ నాకు చూస్తే 52లో ఐడీ వాల్యూ అనేది రిట్రైవ్ చేయడానికి మీరు ఈ టైప్ ఆఫ్ వెర్షన్ అనేది అవును. అదే అంటే ఇచ్చారా? ఇప్పుడు ఇక్కడ డేటా అనేది ఉంది కదా! ఇక్కడ ఏంటంటే నేను డేటా డిక్లేర్ చేశాను. ఎలా అంటే ఈ ఆ! ఈ ఈ డేటాలో ఏడబ్ల్యూఎస్ ఎంఐ, ఏఎంఐ, మై ఏఎంఐ ఐడి ఉంది కదా! ఇందులో ఏంటి అంటే ఇక్కడ ఇది కాదు ఇది. ఇందులో ఏంటి అంటే ఇక్కడ డిక్లేర్ మాట. అంటే ఇక్కడ మై ఏఎంఐ ఎక్కడైతే ఉందో ఏడబ్ల్యూఎస్ ఏఎంఐ, మై ఏఎంఐ అందులోకెళ్ళి ఏంటి రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్‌లో బేస్ సర్వర్ అంటే ఇలాంటి ఒక ఏఎంఐ ఉందా లేదా? వాల్యూ ఉందని. అలాగే ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓనర్ వాల్యూ అసైన్ చేద్దాం అనుకుంటే డేటా డాట్ ఏడబ్ల్యూఎస్ అండర్‌స్కోర్ ఏఎంఐ డాట్ మై ఏఎంఐ డాట్ ఓనర్స్ అంటే ఆ వాల్యూ అసైన్ అయిపోద్దా? ఓనర్ అవ్వదు మళ్ళీ ఇక్కడ. ఇక్కడ ఓనర్ అవునా? అవ్వవు. మనం ఓన్లీ ఇక్కడ మై ఏఎంఐని ఇస్తాం. అంటే నేను క్రియేట్ చేసిన ఏఎంఐ ఎక్కడైతే ఉందో అంటే ఇక్కడ మనం ఇచ్చాం కదా! ఇది బేస్ సర్వరు. హ్మ్. బేస్ సర్వర్ అంటే మనం ఇచ్చిన ఏఎంఐ ఏదైతే ఉందో ఇక్కడ ఇది హ్మ్. ఏఎంఐ ఆ ఏఎంఐ చెక్ చేసుకుంటది. ఎక్కడ? ఈ ఓనర్ అంటే ఈ ఐడీలో ఈ ఓనర్ అంటే ఇక్కడ ఇచ్చిన ఈ ఇమేజ్ ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకుంటదండి. ఓకే. ఉన్నాది అని కన్ఫర్మేషన్ వస్తది. ఎలాగా? లేటెస్ట్ ట్రూ అని ఇచ్చాం. లేటెస్ట్ ఇక్కడ. మోస్ట్ రీసెంట్ అంటే లేటెస్ట్‌గా ఉన్నవి ఏమైనా ఉంటాయి అవి తీసుకోవు. ఎందులో? ఈ ఐడీలో. అర్థమైంది కదా మీకు? మేబీ స్టిల్ లిటిల్ కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు మీకు. మళ్ళీ చెప్తాను చూడండి. ఓకే. ఏఎంఐ నేను డిక్లేర్ చేశాను కదా! డిక్లేర్ చేసిన ఏఎంఐలో ఏదైతే ఉందో ఇక్కడ నాకు హ్మ్. నా క్వెషన్ ఏంటంటే వేరియబుల్ డిక్లరేషన్స్‌కి వచ్చే బతుకండి. అంటే అవును. అదే. అందులో సెర్చ్ వేరియబుల్ చేస్తుందా లేదా అని కాదు. డిక్లరేషన్స్‌లో ఇక్కడ అన్నీ డిక్లేర్ చెయ్యం మనం. అన్నీ డిక్లేర్ చేయం. ఒకప్పుడు అనుకోండి ఓకే. ప్రతీది డిక్లేర్ చేసుకుంటూ ఎళ్లి అప్పుడు డిప్లాయ్ చేసాం. ఇక్కడ అవసరం లేదు. ప్రతీది ఓకే. డిక్లరేషన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇదివరకు చూసుంటే మనకి ప్రతిదిగా ఇన్‌స్టెన్స్ టైప్ అని ఇవే మెయిన్. అలాగా ప్రతీది డిక్లేర్ చేసుకుంటూ ఎళ్తే పెద్దదవుతది. కన్‌ఫ్యూజన్ అవుతారు. ఇప్పుడు అలా కాదు. అవును. ఇక్కడే డైరెక్ట్‌గా ఇచ్చేస్తాం మనం. ఎలాగంటే ఇప్పుడు ఓకే. డేటా ఉంది కదా! దీని తాలూకు ఏఎంఐడీ గాని ఎక్కడైనా ఇవ్వడం అంటే అది కొంచెం ఇచ్చామా లేదా ఎతుక్కోవడం. అదే డైరెక్ట్‌గా మనం ఇక్కడే ఇచ్చాం అనుకో లేటెస్ట్ వెర్షన్స్‌లో టెరాఫార్మ్ మనకి ఇబ్బంది ఉండదు. ఓకే. ఓన్లీ 1, 2 ఓకే. వేరియబుల్స్‌లో సమ్‌టైమ్స్ ఇలా కూడా పాస్ చేయొచ్చు అంటున్నారు. సేమ్ పాస్ దాంట్లో. చేయొచ్చు. అంటే సింపుల్ మాట. ఎక్కువ వేరియబుల్స్ డిక్లేర్ చేయకుండా తక్కువ వేరియబుల్స్ మాట. తక్కువ వేరియబుల్స్ ఓకే. డిక్లేర్ చేసి మనకి ఈజీగా అర్థం అవ్వడానికి ఓకే. వీపీసీ నేమ్ డిక్లేర్ చేసాం. సీఐడీ రేంజ్ డిక్లేర్ చేసాం. ఎక్కడ వేరియబుల్స్‌లో. వీపీసీ నేమ్ ఇది. జ సీఐడీ ఇలాగ జ డిఫరెంట్ అని మనము డిక్లేర్ చేసాం. నార్మల్‌గా ఓకే. అయితే ఇవి అవసరం లేదు. ఇది అన్‌కామన్ చేసేయొచ్చు. బట్ అలా ఓకే. వదిలేసాం మేము. చెప్పండి. జనరల్‌గా జావాలో అయితే క్లాస్ ఫైల్స్ అంటాము. అవును. వీటిల్ని ఏమంటామండి? ఏవి? టెరాఫార్మ్ ఫైల్స్ అనాలా? టీఎఫ్ ఫైల్స్ అంటాం. వార్ ఫైల్స్ అంటాం. టీఎఫ్ వార్ ఫైల్స్. టీ ఓకే. హ్మ్. క్లాస్ ఫైల్స్ డేటా అంటే జావా. సోర్స్‌ని ఇవన్నీ డేటా మొత్తం డేటా సోర్స్‌ని సోర్స్ అన్ని టీఎఫ్ టెరాఫార్మ్ ఫైల్సే ఫైల్. మొత్తం. టీఎఫ్ టీఎఫ్ ఫైల్స్ అని ఫైల్స్. అంటాం మనం. ఓకే. ఓకే అండి. యాహ్! ఐయామ్ గుడ్. గైస్ స్టిల్ ఇంకా ఎవరికైనా ఏమైనా క్వెషన్స్? లేదు సార్ అర్థమైంది. ఎనీవన్ స్టిల్ హావ్ ఎనీ క్వెషన్స్? మళ్ళీ అడుగుతున్నాను. ఇది డిప్లాయ్ చేసే ముందే క్వెషన్స్ అడిగాను అనుకో మీకు ఒక క్లియర్‌గా ఉంటదని. నాకు డౌట్ సార్. అడగండి. అదే 62లో సబ్నెట్ 1 ఇచ్చారు కదా ఐడి. అవును. మీరు ఐడి తీసుకోవడం సబ్నెట్ 2 తీసుకున్నారు కదా! నేను నార్మల్‌గా ఇక్కడ వేరమ్మా. ఇక్కడ
కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ నేను తీసుకోవడం వేరు, ఈ నేమింగ్స్ వేరు, ఓకేనా? ఈ కన్వెన్షన్ వేరు. బట్ ఇక్కడ తీసుకున్నది ఏదైతే ఉందో ఈ జోన్ చూసారా, ఏదైతే 1B, ఆ జోన్లో ఇది క్రియేట్ అవుతుంది. ఏది నేను మెన్షన్ చేశాను పబ్లిక్ సబ్నెట్ 1 అన్న నేమింగ్స్ అక్కడికి ఇక్కడికి వేరేది, అవి ఇవి రెండు ఒకటి కాదు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే సార్. ఇక్కడ కావాలంటే 2 అని మెన్షన్ చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే నార్మల్గా నేను మెన్షన్ చేశాను సబ్నెట్ 1 అని, అక్కడ వేరు. అండ్ ఇక్కడ క్రియేట్ చేసింది ఏంటి అంటే నేమింగ్ పర్పస్ కోసం. ఏంటి డేటా సోర్స్ ఇన్ని ఉన్నాయి, ఇందులో ఒకటి తీసుకో. ఓన్లీకి నేను సబ్నెట్ తీసుకున్నాను, ఈ నేమింగ్తో పని లేదు నీకు. ఏది ఇక్కడ 1B ఉందా 10.101 అని, దీంట్లో 1Bలో ఇది క్రియేట్ అవ్వాలి. ఏవి ఇలా నేను మెన్షన్ చేసింది సబ్నెట్ ఐడి కింద 1 కింద, అలా నాకు నేను మెన్షన్ చేసుకున్నాను. మన ఐడెంటిఫికేషన్ అంటే ఈ సర్వర్ అనేది సబ్నెట్ 1 అంటే అక్కడికి ఇక్కడికి సింక్ అవ్వదు. ఇక్కడది టెరాఫామ్, మీరు అదే అన్నాను, ఇది వేరు అది వేరు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే సార్. డౌట్ ఏం లేదు కదా? క్లియర్ సార్. డిప్లాయ్ చేయడానికి అయితే సరే, అయితే మీకు డిప్లాయ్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇన్స్టెన్సెస్ ఏం లేవు కదా, ఇన్స్టెన్సెస్ ఏం లేవు. సర్వర్ 1 వేర్ ఇమేజ్ ఇన్స్టెన్స్ వెబ్ Terraform fmt call ఓకే. డేటా సోర్స్ ఇప్పుడు చూసారు కదా, డేటా సోర్స్ మనం ఏదైతే ఇచ్చామో టెరాఫామ్ టీఎఫ్ఐఆర్ అన్నీ వ్యాలిడ్ అయ్యాయి. ఇప్పుడు టెరాఫామ్ అప్లై -, ఆటో అప్రూవ్ అని ఇచ్చిన తర్వాత మీరు చూస్తే స్క్రీన్ మీద 1 by 1 అన్నీ క్రియేట్ అవుతాయండి. ఏదైతే ఉందో ఇక్కడ ఎంటీగా ఉన్న మేబీ ఎవరో జాయిన్ అవుతున్నారు. టెరాఫామ్ మీద చూస్తుంటే ఇప్పుడు ఏదైతే ఆటో అప్లై ఇచ్చాను నేను ఇక్కడ 1 by 1 అన్ని క్రియేట్ అవుతూ వస్తుంది. చూస్తున్నారు కదా, పబ్లిక్ సబ్నెట్ 1 రీడ్ చేస్తుంది, తర్వాత సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకొని రిఫ్రెష్ చేసుకొని ఇప్పుడు ఏదైతే ఉందో AWS ఇన్స్టెన్స్ వెబ్ అని అది క్రియేట్ చేస్తుంది. మనం ఇక్కడ చూస్తే స్క్రీన్ మీద రిఫ్రెష్ చేస్తే ఇక్కడికి వస్తుంది, ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. చూసారు కదా, అది రన్నింగ్ స్టేజ్కి వచ్చింది. నేను ఇచ్చేటప్పుడే సబ్నెట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా సబ్నెట్స్లో కానీ విపిసిలో కానీ ఎనేబుల్ డిఎన్ఎస్ కానీ చేయకపోతే మీకు డిఎన్ఎస్ రాదు. జస్ట్ మీకు నార్మల్గా ఆర్గనైజేషన్ లెవెల్స్లో అయితే అంటే ప్రైవేట్ వాడతాం, ప్రైవేట్ ఐపీస్ తీసుకొని నాట్ గేట్వేలో డిప్లాయ్ చేస్తాం. పబ్లిక్ ఐపీస్ మొత్తం అన్నీ కూడా నాట్ గేట్వేలో డిప్లాయ్ చేస్తేనే మనకి ఇంటర్నెట్ గేట్వేకి యాక్సెస్ అవుతుంది, అప్పుడు ఆ సర్వర్ వర్క్ అవుతుంది. పబ్లిక్లో మనం ఎప్పుడు డిప్లాయ్ చేయండి, పబ్లిక్ ఇప్పుడే కదా ఎప్పుడు డిప్లాయ్ చేయం, ఓన్లీ నాట్ గేట్వేలో మాత్రమే డిప్లాయ్ చేస్తాం. దట్టు నాట్ గేట్వేలో పబ్లిక్ సబ్నెట్స్ ఉంటాయి, పబ్లిక్ సబ్నెట్స్లో డిప్లాయ్ చేస్తాం. సర్వర్స్ అన్నీ కూడా ప్రైవేట్లో క్రియేట్ చేస్తాం, డిప్లాయ్ చేయడం మాత్రం పబ్లిక్ నాట్ గేట్వేలో చేస్తాం. సర్వర్ అప్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. ఇప్పుడు చూశారు కదా, ఇలాగా ఇందాక యాక్చువల్గా నేను ఇక్కడ వేరే ప్లస్ మన కోడ్ ఇందాక ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సబ్నెట్ 1 అని ఇక్కడ యాక్చువల్గా ఏంటి అంటే నేను చేద్దాం అనుకున్నది, పైకి వచ్చేసరికి సబ్నెట్స్ ఉన్నాయి కదా, ఈ సబ్నెట్స్ తీసుకొని ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మీకు ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి కదా, ఏదో ఒకటి తీసుకుందామని. నార్మల్గా మనం ఏం తీసుకున్నామంటే ఇక్కడ వేర్ ఇస్ మనది 815 ఇది తీసుకున్నాం. కానీ యాక్చువల్గా నేను ఇంకోటి అయితే తీసుకున్నప్పుడు అది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 5 అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 6 కాదు, 1 ఇక్కడ 1 2 3 4 5 6 అనుకుంటారు కదా,
జీరో కూడా కౌంట్ అవుతుంది. అలాగే కూడా 5 ఉన్నాయి. నేను ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే నేమ్ ఇచ్చి ఇక్కడ 1 ఇచ్చాను అన్నాను కదా, నా రిఫరెన్స్ కోసం నేను ఇచ్చాను. నార్మల్గా ఏంటి అంటే ఇక్కడ పబ్లిక్ సబ్నెట్స్ కాదు, సబ్నెట్స్ అని మెన్షన్ చేసి ఆ 5 అంటే పర్టికులర్ ఐడి ఏది ఇక్కడికి వెళ్ళి ఒప్పుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి టెరాఫార్మ్ స్టేట్ లిస్ట్ అని క్లిక్ చేశారనుకో, మనం ఏదైతే డిప్లాయ్ చేసామో ఆ డిప్లాయ్ చేసింది కనిపిస్తుందండి. మేబీ నెక్స్ట్ 10 minutes క్లోజ్ చేసేస్తాను నేను సెషన్. ఐ థింక్ మేబీ మండే కదా, అందరికీ ఆఫీస్ వర్క్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే ఇన్స్టెన్స్ చూసారా, AWS ఇన్స్టెన్స్ వెబ్ 1 అని ఇలా మనకు అన్నీ కనిపిస్తాయండి. దీంతో పాటు పర్టికులర్ది కావాలి అంటే టెరాఫార్మ్ స్టేట్ లిస్ట్ ఉంది కదా, టెరాఫార్మ్ స్టేట్ షో కమాండ్ అని ఇచ్చి కొడితే అంటే ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, ఓన్లీ ఆ ఇన్స్టెన్స్ తాలూకు డీటెయిల్స్ అన్నీ మెన్షన్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ అయ్యి ఉంటాయి. ఏమై అంటే ఏంటి, నెక్స్ట్ ఈ ఐడీస్ ఏవైతే ఉన్నాయో T2 మైక్రో ఇవన్నీ కూడా ఆ ఇన్స్టెన్స్ అన్నీ కనిపిస్తుంది. టిల్ నౌ హ్యావ్ ఎనీ క్వశ్చన్ నేను డిప్లాయ్ చేసిన ఇన్స్టెన్స్లో గైస్ నా వాయిస్ వినిపిస్తుంది కదా, మళ్ళీ అడుగుతున్నా. క్లియర్. ఎనీ క్వశ్చన్స్ టిల్ నౌ? నో సార్. ఓకే డన్. ఇది డేటా సోర్స్ అండి. డేటా సోర్స్ ఇలా యూజ్ చేసుకొని మనము రన్ చేస్తాం. ఇలా ఇన్స్టెన్స్ కానీ ఏది కావాలంటే అది మనం క్రియేట్ చేయొచ్చు. మేబీ యాక్చువల్లీ ఏదో సెక్యూరిటీ ప్రోటోకాల్ రన్ అవ్వాలనుకుంటుంది ఇది. యాక్చువల్గా దీంట్లో ఏంటంటే ఇంకొక నేను సర్వర్స్ డిప్లాయ్ చేశాను, కొన్ని ఎంజినిక్ సర్వర్ బేసిక్ ఎంజినిక్ సర్వర్ డిప్లాయ్ చేశాను. మరి బట్ ఇట్స్ ఓకే, సర్వర్ అయితే అలా ఉంటుందండి. అది ఇలా మనం క్రియేట్ చేయొచ్చు ఇన్స్టెన్సెస్ కానీ ఇంకేమైనా రన్నింగ్ అవి మొత్తం నాకు తీసుకొని. టిల్ నౌ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్ ప్లీజ్. నెక్స్ట్ ఇంపోర్ట్కి వెళ్దాం. ఇంపోర్ట్కి ఏంటి అని చెప్తాను మీకు. ఇది ఏం ఐడియా అంటే ఇది అంతా క్లియర్గా ఉంది మొత్తం ఓకే అనుకుంటే నెక్స్ట్ ఇంపోర్ట్కి మూవ్ అయిపోదాం. యాక్చువల్లీ ఇది రన్ అవ్వాలి, ఎందుకు రన్ అవ్వాలా? సరే ఇట్స్ ఓకేలే. ఇలాగా క్రియేట్ చేస్తామండి. నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత మీరు చూస్తే ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసామో అంటే ఏంటి, ఈ సర్వరు నెక్స్ట్ ఈ VPCలు ఓన్లీ ఇవి మాత్రమే పోతాయి, ఇవేవి పోవు. దానికి ఏంటి అంటే మనము టెరాఫార్మ్ డిస్ట్రాయ్ ఎప్పుడు స్పెల్ చెక్ కొట్టిన తర్వాత మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. డిస్ట్రాయ్ ఆటో ఇప్పుడే కదా, ఎప్పుడు ఇవ్వద్దు. టెరాఫార్మ్ డిస్ట్రాయ్ అని కొట్టిన తర్వాత మనకి మేబీ 99% అడుగుతుంది. ఎస్ కొడితే చూస్తున్నారు కదా, ఏమైతే ఐడీస్ క్రియేట్ అయ్యాయో, ఏమైతే రిసోర్సెస్ క్రియేట్ అయ్యాయో అన్నీ క్రాస్ చెక్ చేసుకుంటాం. VPC మనం క్రియేట్ చేసినవన్నీ కూడా అది మీరు ఎస్ అని ఇస్తే ఆటోమేటిక్గా క్రియేట్ చేసినవన్నీ డిలీట్ చేసేస్తుందండి. ఇది డిస్ట్రాయ్ కామన్ కమాండ్. బట్ ఇది అండి డేటా సోర్స్. ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నౌ? మన ఫస్ట్ కాన్సెప్ట్ ఓవర్ ఇవ్వాలి. ఎనీవన్, కిరణ్, అదర్ పర్సన్స్?
డిలీట్ అవుతున్నాయి రిసోర్సెస్. ఓకే, డన్. చూసారు కదా, ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే అవి పోతాయి, అవి ఉండవు, ఓన్లీ ఇవే ఉంటాయి. ఈవెన్ ఇన్స్టెన్స్ కూడా ఉండదు, షట్ డౌన్ అని ఉండదు, టెర్మినేటెడ్. షట్ డౌన్ కూడా డైరెక్ట్ టెర్మినేటెడ్. సరే, చూసారు కదా. ఇప్పుడు వచ్చేసరికి అది రీఫ్రెష్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఇంపోర్ట్ కమాండ్ చూద్దాం. ఇంపోర్ట్ .df క్లిక్ చేసి ఇంపోర్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే Terraform import AWS _ VPC డాట్ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఇక్కడ డేటా సోర్స్, ఇలా విపిసి ఇచ్చి విపిసి ఐడి ఇక్కడ ఇలా మెన్షన్ చేస్తే ఇది టెరాఫామ్ కమాండ్ అండి. ఎప్పుడైనా టెరాఫామ్ని ఇంపోర్ట్ చేసుకోవడానికైనా మనం ఇందులో డిక్లేర్ చేసి, ఏది మన ఇంపోర్ట్ దాంట్లో డిక్లేర్ చేసి అప్పుడు ఈ కమాండ్ కానీ రన్ చేస్తే రన్ అవుతుంది. ఇప్పుడు విపిసి ఐడి ఉంది కదా, విపిసి ఐడి వచ్చేసరికి మనం తీసుకుందాం. అంటే సపోజ్ ఈసారి 60 తీసుకుందాం. దాంట్లో ఓకే, అక్కడ మెన్షన్ చేసాం కదా, ఇదే తీసుకుందాం కన్ఫ్యూజన్ లేకుండా. మీరు ఎలా ఇచ్చిన వెంటనే యాక్సెస్ అయిపోతుందా అంటే కమాండ్ యాక్సెస్ అవుతుంది. ఎందుకు అంటే మనం ఇందులో ఏమీ డిక్లేర్ చేయలేదు కాబట్టి. ఇందులో డిక్లేర్ చేయాలి అంటే మనం కంపల్సరీగా డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఎలాగా అంటే ఇప్పుడు నెట్వర్క్ ఉంది కదా, నెట్వర్క్లో వచ్చేసరికి రిసోర్స్ తీసుకుంటాం. రిసోర్స్ తీసుకొని ఇంపోర్ట్లోకి వచ్చి మెన్షన్ చేసి ఇక్కడికి వచ్చేసరికి AWS VPC ఉంది కదా, ఆ VPC దగ్గర ఏది ఇక్కడ కాపీ చేసింది నేమ్ మెన్షన్ చేసి CIDR రేంజ్, ఆ CIDR రేంజ్ వచ్చేసరికి మనం ఇదివరకు ఇచ్చాం కదండి, అదేంటి ఇది 10.40 అదని. సరే, ఓకేలే. ఫస్ట్ అది కాకుండా అసలు ముందు VPCని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకున్నాం. కూల్. ఇప్పుడు ఏంటి అంటే మెయిన్ టాపిక్ అంటే ఇందాక నేను మీకు చెప్పాను కదా, అది ఏంటి అంటే ఒక మేనేజర్ వచ్చి నాకు ఇది కావాలి అంటే క్లౌడ్ ఫార్మేషన్. గైస్, నా వాయిస్ వినిపిస్తుంది కదా? అందరు సైలెంట్గా ఉన్నారు. ఏంటి అంటే ఒక మేనేజర్ వచ్చి, నాకు ఇందాక చెప్పిన ఎగ్జాంపులే, నాకు క్లౌడ్ ఫార్మేషన్ వద్దు, టెరాఫామ్ కావాలి. టెరాఫామ్ అంతా కూడా అంటే టెరాఫామ్ చాలా బాగుంది, అందులోనే డిప్లాయ్ చేయని అడిగితే అప్పుడు ఏంటి అంటే ఉన్న రిసోర్సెస్ని ఏవైతే ఉందో ఈ రిసోర్సెస్ అన్నీ కూడా కంట్రోల్ చేయడం. అంటే మొత్తం ఎంటైర్ అంతా కూడా మనం దీంట్లోకి లాగేసుకుంటాం. దేంట్లోకి? ఇంపోర్ట్ అనే కమాండ్ ఉంది చూసారా, ఈ ఇంపోర్ట్ కమాండ్లోకి మొత్తం ఎంటైర్ ఆ రిసోర్సెస్ అంతా తీసేసుకుంటాం. మీకు ఇంకా చెప్పాలంటే AWS మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మైగ్రేషన్ ప్రాజెక్ట్స్లో కూడా ఇలాగే ఒక ఎంటైర్ రిపోర్ట్స్ అన్నీ కూడా మైగ్రేట్ చేయడము, అవి కాకుండా నెక్స్ట్ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మైగ్రేట్ చేయడం. అదేంటి అంటే ఇప్పుడు అంతా AWS ఉంది, టెరాఫామ్లోకి మొత్తం తీసుకుని ఆ టెరాఫామ్ తీసుకెళ్ళి ఇంకో దాంట్లో ఎక్కడో డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఈ టెరాఫామ్ కమాండ్ వాడుతుంది. ఆ టెరాఫామ్ కమాండ్ ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ ఈ కమాండ్ రన్ చేస్తాను. ఆ కమాండ్ ఈ CLS వాలిడేట్ చేద్దాం ఫస్ట్. ఇవి ఎర్రర్స్ ఉంటే డిక్లేర్ అవుతుంది. ఇది అయిన తర్వాత ఆ కమాండ్ ఏదైతే ఉందో మనం కాపీ చేసాం కదా, టెరాఫామ్ ఇంపోర్ట్ AWS ఏది VPCలో V40 VPC. ప్యారలల్లీ
ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇన్స్టెన్స్ని కూడా బ్యాకప్ అంటే ఇందులోకి పుల్ చేయడానికి ఏం చేస్తానంటే నేను ఇన్స్టెన్స్లో లాంచ్ టెంప్లెట్కి వెళ్తాను. అంటే మీరు లాంచ్ టెంప్లెట్ పెద్ద టఫ్ ఏం కాదు. క్రియేట్ లాంచ్ టెంప్లెట్ కొట్టి మీకు ఏమేమి కావాలో డిఫాల్ట్గా అన్ని మెన్షన్ చేసి కీ పేరు డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే డన్ అయిపోతుంది. బట్ ఉన్న టెంప్లెట్ నుంచి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికి తీసుకుంటాను. అంటే ఆల్రెడీ లాంచ్ టెంప్లెట్ ఉంది కాబట్టి నేను క్రియేట్ చేస్తాను. ఏంటి అంటే బాటమ్కి వస్తే ఆల్రెడీ ఏఎంఐ తీసుకున్నాను నేను. అది తీసుకుని ఏఎంఐ T2 మైక్రో కీపేర్ ల్యాప్టాప్. ఇక్కడికి వచ్చేసరికి AWS B40 దీంట్లో పబ్లిక్ సబ్నెట్ 1 ఉంటుంది. ఆర్ ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఈజీ కోసం నేను తీసుకుంటాను 10.40 1.0. ఇక్కడికి వచ్చేసరికి సెక్యూరిటీ గ్రూప్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయి పోర్ట్స్ అని ఎనేబుల్ చేసి దాన్ని తీసుకొని ట్యాగ్ టెస్ట్ సర్వర్ 1 ఆర్ లైక్ ఇంకా ఈజీ కోసం ఇంపోర్ట్ టెస్టింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక బేస్ స్క్రిప్ట్ ఉంటుంది. లాంచ్ టెంప్లెట్ అది రన్ అయ్యే లోపు ఇన్స్టెన్స్లో ఇవి ఇగ్నోర్ చేయండి, దీంతో పని ఏం లేదు మనకు అసలు. అంటే మనం ఇక్కడ క్రియేట్ చేసాం కదా డేటా సోర్స్లో సబ్నెట్స్ ఇవన్నీ కూడా పబ్లిక్ సబ్నెట్ ఇవన్నీ కూడా అందుకు అది ఆ ఎర్రర్ ట్రిగ్గర్ అయింది. కూల్. CLS ఆ ఎర్రర్ ఇప్పుడు చూపించదు అందుకు. చూసారు కదా ఇంపోర్ట్ సక్సెస్ఫుల్ నో ఎర్రర్స్ హ్యాస్ బిన్ ట్రిగ్గర్డ్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఏది మన ఇంపోర్ట్ ఉంది కదా ఇంపోర్ట్లో మనం ఏదైతే చేసామో దీన్ని అన్కామెంట్ చేసి ఇక్కడ CADR బ్లాక్ ఉంది కదా ఈ CADR బ్లాక్ అంటే AWS B40 VPC. ఈ VPC ఏదైతే ఉందో మనకి ఇక్కడ దీని తాలూకా CADR ఉందా ఈ CADR కాపీ చేసుకొని మెన్షన్ కాలన్ ఏమంటారు కోడ్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ VPC నేమ్ ఉంటుంది చూసారా VPC నేమ్ వచ్చేసరికి మనకి AWS ఏదైతే ఉందో ఇక్కడ కాపీ ఇస్తే మళ్ళీ ఇంకొకసారి రన్ చేద్దాం. రన్ చేసే ముందు సేమ్ మళ్ళీ వ్యాలిడేట్ ఇద్దాం. చూసాక వ్యాలిడేట్ అయింది. ఇప్పుడు ఇంపోర్ట్ కొడదాం. Resource already managed. Okay. Terraform. Apply. మీకు కనిపించకపోవచ్చు కొంచెం అంటే దగ్గరికి వస్తే కనిపిస్తుంది ఆ కమాండ్స్ కొన్ని. గైస్ చూస్తున్నారు కదా ఎవరికి ఏం డౌట్స్ రావట్లేదు కదా ఎన్ని వస్తున్నాయి ఏమైనా డౌట్స్
అందరూ ఉన్నారు కదా. ఇదే మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటే నథింగ్ బట్ ఇది మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఇలాగే చేస్తారు. ప్రతిదీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు, ప్రతిదీ 1 by 1 అన్నీ కూడా. ఇక్కడ చూసుంటే సబ్నెట్స్, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏదైతే ఉందో బీపీసీ డిఫాల్ట్ ఏదైతే దానికి మీకు స్టేట్ లిస్ట్ కమాండ్ ఇస్తే క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా క్లియర్గా ఎందుకు అవట్లేదు పెద్ద చేస్తే. చూసారు కదా, సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ అయింది, నెక్స్ట్ డిఫాల్ట్ బీపీసీ, నెక్స్ట్ ఇక్కడ రౌట్ టేబుల్, ఇవన్నీ కూడా మనం ఏదైతే ఉన్నాయో B40 బీపీసీలో అన్నీ ఇంపోర్ట్ చేసుకునేది. నెక్స్ట్ ఇంపోర్ట్ చేసుకుంది కదా, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే దీని తర్వాత ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ని చూసారా, ఆ ఇన్స్టెన్స్ని 1 minute గైస్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనం ఇన్స్టెన్స్ నెట్వర్క్లోకి వచ్చేసరికి నెట్వర్క్ డేటా సోర్స్లో రిసోర్స్ చూసారా, కాపీ చేసుకొని ఇంపోర్ట్లో ఇచ్చిన తర్వాత ఇక్కడ AWS ఇన్స్టెన్స్ ఉంది కదా, మనం ఇక్కడ ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసాం, ఏది ఇంపోర్ట్ టెస్టింగ్ అని, IMPORT మెన్షన్ చేసి సేవ్ చేసి సేమ్ దీనికి సేమ్ కమాండ్ అండి, సేమ్ ఆ టైపే టెరాఫార్మ్ ఇంపోర్ట్, ఇక్కడ ఇన్స్టెన్స్ ఇస్తాం, ఇన్స్టెన్స్ ఇచ్చి ఎంపీసీ కాదు ఇన్స్టెన్స్ ఓకే. ఇంపోర్ట్ AWS ఇన్స్టెన్స్ ఐడి మనం మెన్షన్ చేసాం కదా, ఏ మెన్షన్ చేసాం కరెక్ట్, ఇది లేదు అయిపోయింది, దీంతో క్లోజ్ చేసేస్తాను. చేస్తాను, కంపల్సరీ చేస్తాను, ఎందుకు చేయను. అదేంటి రెగ్యులర్గా మీకు యాక్సెస్లు ఇచ్చాను కదా, యాక్సెస్లు అవ్వట్లేదా? ఇప్పుడు ఈ కమాండ్ ఇచ్చాం కదా, ఈ కమాండ్ ఇచ్చినప్పుడు దీంట్లో కూడా రిసోర్స్ ఇన్స్టెన్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. AWS ఇంపోర్ట్ ఇన్స్టెన్స్ సేమ్ IMPORT web1. ఓకే, ఇక్కడికి వచ్చి CLS కమాండ్ ఏంటి అంటే ఆ ఇన్స్టెన్స్ ఇందులోకి ఇంపోర్ట్ అవుతుంది. చూసారు కదా, AWS ఇన్స్టెన్స్ ఇంపోర్ట్ ప్రిపేర్డ్ అని, ఇలాగా సక్సెస్ఫుల్. ఇలా ఏదైతే ఉందో టెరాఫామ్లో ప్రతిదీ కూడా మనము చెయ్యొచ్చు మైగ్రేషన్ ప్రాజెక్ట్స్. ఇవే కాకుండా నెక్స్ట్ ఇప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం కదా, ఆ ఇన్స్టెన్స్లో కూడా సపోజ్ పర్టికులర్ ఇన్స్టెన్స్ ఉంది, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి టెరాఫామ్ ఇంపోర్ట్ ఉంది కదా, ఇంపోర్ట్ కాదు, ఇప్పుడు మనకి క్రియేట్ అయింది కదా, దీని తాలూకా డీటెయిల్స్ కావాలి మనకి. అంటే SHOW కొట్టారనుకో రావాలి కదా,
fail to replan file error. The system cannot find the specified. Hmm. పర్టికులర్ ఇన్స్టెన్స్ ఐడిని అలాగే తీసుకుంటామండి. ఓకే, కూల్, అర్థమైంది. స్టేట్, మన స్టేట్ లిస్ట్ అని క్లిక్ చేస్తాం కదా, అదేవిధంగా ఆ స్టేట్ కూడా ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఆ ఇన్స్టెన్స్ దానికి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఏఎంఐ ఒకటి, నెక్స్ట్ ఏ ఇన్స్టెన్స్ తీసుకుంది, నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్స్ మెన్షన్ చేసి ఉంది ఇక్కడ, నిల్లు, నెక్స్ట్ ట్యాగ్ మెన్షన్ చేసి ఉంది, సబ్నెట్, ఇలాగా మనం అన్నీ కూడా ఉంటాయి. అంటే నెక్స్ట్ ఇంకేంటి అంటే మనము ఈ డేటా సోర్స్లో ఇది ఉన్నాయి కదా, ఈ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకొని సేమ్ అదే విధంగా ఇంపోర్ట్లోకి వెళ్ళి ఇక్కడ మెన్షన్ చేస్తాం. మెన్షన్ చేసి ఇక్కడ ఏదైతే ఉన్నాయో చూస్తున్నారు కదా స్క్రీన్ మీద గైస్. హలో, ఏదైతే ఉందో మన ఇన్స్టెన్స్ మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఇలాగే చేస్తారు. ఆల్రెడీ ఉన్న ఇన్స్టెన్స్ కానీ ఉన్న విపిసిని కానీ ఈ ఇన్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్గా ఇది ఏ సబ్నెట్వర్క్లో ఉందో దీని సెక్యూరిటీ గ్రూప్ మనకు తెలియనప్పుడు ఇక్కడికి వచ్చి టెరాఫార్మ్ స్టేట్స్తో ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్ అంటే ఫస్ట్ ఏం చేసాం మనం ఇక్కడ ఇంపోర్ట్ కమాండ్లో ఈ రిసోర్స్ని ఫస్ట్ విపిసిని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత దాని రేంజ్ ఏంటి ఆ సిఐడిఆర్ ఇచ్చాం. ఆ తర్వాత దాని నేమ్ మెన్షన్ చేసి మళ్ళీ రన్ చేసాం. రన్ అయిన తర్వాత రిసోర్స్ అంటే మనం అంటే ఉన్న ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో మనం టెరాఫార్మ్ ద్వారా క్రియేట్ చేసింది కాదు, ఇది ఆల్రెడీ ఉన్న ఇన్స్టెన్స్ని మనం జస్ట్ ఇక్కడ డిక్లేర్ చేసి దాన్ని రన్ చేసాం. ఆ రన్ చేసిన దానికి స్టేట్ షో ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్ ఐడి ఏది, పర్టికులర్ ఇన్స్టెన్స్ ఐడి డిక్లేర్ చేస్తే దాని తాలూకు డీటెయిల్స్ వచ్చాయి. మనం ఏం చేస్తామంటే దీన్ని అన్నీ కూడా కంట్రోల్లోకి తీసుకోవడానికి ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కాపీ చేసుకొని ఇంపోర్ట్లోకి వచ్చి ఇక్కడ రాలేదు కాపీ చేసుకొని ఇంపోర్ట్లోకి వచ్చిన తర్వాత మెన్షన్ చేసిన తర్వాత ఇలాగా ప్రతిదీ ఇన్ డీటెయిల్గా తీసుకొని దీనికి ఏదైతే ఉందో వన్ మోర్ ట్యాగ్ అవసరం ఇక్కడ. ఇక్కడికి వచ్చేసరికి ప్రతిదీ అంటే ఇక్కడ ఏఎంఐ ఉంది కదా, ఏఎంఐ ఏది కావాలి, నెక్స్ట్ ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రో, కీ నేమ్ ఏదైతే ఇలాగా ప్రతిదీ అంటే ఇక్కడ ఏఎంఐ అవుతుంది కదా, ఆ ఏఎంఐ వచ్చేసరికి ఇక్కడ ఏదైతే ఉందో అది తీసుకుంటాం. నెక్స్ట్ ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రో యాజ్ ఇట్ ఈజ్గా ఇందులో అంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. మనం ఇందాక చూసింది ఏంటి డేటా సోర్స్లో అక్కడ మోడిఫికేషన్స్ చేసాం డిక్లేర్ చేసి, ఇందులో అలా కాదు ఆల్రెడీ ఉన్నదానికి అంటే మైగ్రేట్ చేసేటప్పుడు ఉన్నవన్నీ కూడా ఇక్కడ అప్డేట్ చేసుకుంటాం. అప్డేట్ చేసుకుంటే ఇది ఒక ఫైల్ కింద సేవ్ అవుతుంది. ఈ ఫైల్ కింద సేవ్ అయిన తర్వాత ప్రతిదీ కూడా మనం బ్యాక్ ఎండ్లో ఎక్కడ పెట్టాము ఇక్కడ ఈ S3 బకెట్లో ఉన్న ప్రతిదీ కూడా బ్యాక్ ఎండ్లో సేవ్ అవుతుందండి. అదేవిధంగా ప్రతి మైగ్రేషన్ ప్రాజెక్ట్ కూడా అలాగే చేస్తారు. మీకు చూసుంటే ఇక్కడ S3లో Route 53 కాదు, S3లో ప్రతిదీ కూడా మనం టైం చూసుంటే 9:23 అయ్యింది. ఇక్కడ చూస్తే S3లో క్లిక్ చేస్తే షో వెర్షన్స్ అని క్లిక్ చేస్తే చూసారు కదా 9:41కి మనం ట్రిగ్గర్ చేసాం. ఏది ఈ డిప్లాయ్మెంట్ ఈ ట్రిగ్గర్ చేసిన తర్వాత అది ఇక్కడ అన్ని వెర్షన్స్ చూపిస్తుంది. చూస్తున్నారు కదా. మీకు ఇంకా కావాలి అంటే ఏదైతే మనం ఇక్కడ TFRస్లో ఉన్నదో TFRస్లో ఈ నేమ్ మార్చుకోవచ్చు. మనం VPC నేమ్ ఇవన్నీ కూడా TFRస్లో కదా. బ్యాక్ ఎండ్లో మై టెరాఫార్మ్ అని ఉంది కదా, టెరాఫార్మ్లో మీకు కావాలంటే దీన్ని మార్చి మీకు నచ్చింది ఏమి ఇచ్చుకోవచ్చు. మై టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ కాకుండా లేటెస్ట్ TFార్మ్ అని ఇస్తే ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. బట్ ఇక్కడ డిప్లాయ్మెంట్ చేసినప్పుడు మనకి ఎర్రర్స్ ట్రిగ్గర్ అవుతాయి. ఎందుకు అంటే మనం ఇక్కడ ఇంపోర్ట్లో డీటెయిల్స్ ఏవి మెన్షన్ చేయలేదు. ఓకేనా, ఇది ఇంపోర్ట్కి డేటా సోర్స్కి డిఫరెన్సెస్, ఇంతకు మించి మరి ఇంకేం లేదండి. ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్?
గైస్ మిమ్మల్ని అడుగుతున్నాను కొంచెం. లేదండి. లేదు సార్. ఎనీవన్ మళ్ళీ అడుగుతాను, జస్ట్ 10 minutes టైం ఇస్తున్నాను, ఏమైనా ఉన్నాయేమో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారని. అసలు ఎందుకు ఇంపోర్ట్ చేయాలి సార్? ఎందుకు ఇంపోర్ట్ చేయాలి? గుడ్ క్వశ్చన్. ఆఫీసెస్లో స్టార్టింగ్లో నెక్స్ట్ మధ్యలో కూడా నేను 2 పదాలు వాడాను. మీరు కాన్సన్ట్రేషన్గా వినుంటే అర్థమవుతుంది. ఎందుకంటే మేనేజర్ ఉన్నాడు ఒక ఆర్గనైజేషన్స్లో. మేనేజర్ వచ్చేసరికి వేరే ఆర్గనైజేషన్లో వర్క్ చేశాడు. వేరే ఆర్గనైజేషన్లో వర్క్ చేసి ఈ ఆర్గనైజేషన్ సపోజ్ తను టీసీఎస్లో వర్క్ చేసి వచ్చి ఇప్పుడు ఎల్ఎన్టీ కంపెనీకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు అంటే ఓకే బట్ వచ్చిన తర్వాత టీంతో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడంటే ఓకే అయిపోయింది. టీంతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాడంటే నేను ఆల్రెడీ వర్క్ చేశాను, వర్క్ చేసిన దాంట్లో టెరాఫామ్ చాలా బాగుంది, నేను టెరాఫామ్ చాలా చేశాను. బట్ క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఇక్కడ క్లౌడ్ ఫార్మేషన్ వాడుతున్నారు, నాకు క్లౌడ్ ఫార్మేషన్ నచ్చలేదు. మనకి అంత ఇంపార్టెంట్ కూడా కాదు క్లౌడ్ ఫార్మేషన్. టెరాఫామ్ ఉంటే మనం రేపు పొద్దున ఎప్పుడైనా ఎజ్యూర్కి మూవ్ అయినా మనకి ఈజీ అవుతుంది వర్క్ అది కూడా అని చెప్పారు. అర్థమైందా మీకు? మేనేజర్ చెప్పాడు, మీరు వాడుకుంటున్నారు, మీరు క్రియేట్ చేశారు యాజ్ ఇట్ ఈజ్ గాన. అందుకు మేనేజర్ ఏం చెప్పాడంటే అలా చెప్పిన తర్వాత అప్పుడు ఏంటి అంటే ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా 1 by 1 ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేయడం అంటే ఇట్ ఈస్ నథింగ్ దట్ మైగ్రేట్ ఫ్రమ్ వన్ సర్వీసెస్ టు ఇంకో సర్వీసెస్. అంటే ఆల్రెడీ క్లౌడ్ ఫార్మేషన్లో ఉన్న సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే సపోజ్ క్లౌడ్ ఫార్మేషన్లో JSON ఫైల్ ఉంది అంటే మనం క్రియేట్ చేసిన ఇదే JSON ఫైల్ అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ JSON ఫైల్ ఉంది కానీ టెరాఫామ్లో రన్ చేయాలి. అప్పుడు ఏంటి అంటే అలా జస్ట్ కాపీ పేస్ట్ చేస్తే సరిపోదు. మనం ఏం చేయాలంటే ప్రతి సర్వీస్ కూడా తీసుకొని ఇలా 1 by 1 డిప్లాయ్ చేసి ఆ వర్క్ అవుతే అప్పుడు దాన్ని అందులోకి మైగ్రేట్ చేయాలి. ఇలా టెరాఫామ్ని మైగ్రేట్ చేస్తాం. ఇందుకు ఇంపోర్ట్ అనే కమాండ్ వాడి దాన్ని మొత్తం ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చేంజ్ చేస్తాం. క్లియరా? ఎనీ క్వశ్చన్సా గైస్? ఇంకా కమ్ అప్ విత్ క్వశ్చన్స్. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మోర్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూ గైస్. సార్ ఇప్పుడు మీది ఇవి ఉన్నాయి కదా, ఈ కమాండ్స్ ఇవి ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు కదా, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు సార్ మాకు? అన్నీ ఇస్తానుగా. కమాండ్స్ పెద్ద ఏం కాదండి. నేను ఇవాళ వాడిన కమాండ్స్ ఏమనుకున్నారు? కమాండ్స్ ఓన్లీ ఇంపోర్ట్ నెక్స్ట్ దీనికి వాడేవాళ్ళు అసలు దేనికి ఇది కమాండ్స్ అంటే అదే సార్, మొత్తం ప్రోగ్రామ్ ఉన్నాయి కదా మీరు అన్నారు ఒకటి టైపింగ్ చేస్తూ ఉంటే మీకు అందుకే అంటున్నాను, గిట్హబ్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే సింపుల్గానా క్రియేట్ చేసుకున్న అకౌంట్లో మీరు ఇక్కడ సెర్చ్ ఉంటుంది. మీ అకౌంట్లోకి వచ్చిన తర్వాత వర్ధన్ లెర్న్ టెరాఫామ్ సింగిల్ ఇన్స్టెన్స్ అని కొట్టారనుకో, కొట్టిన తర్వాత మీకు ఇలా నాది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి దీనికి యాక్సెస్ అడగదు కదా సార్? యాక్సెస్ అడగదండి. నేను పబ్లిక్ లో పెట్టాను కాబట్టి చాట్ విండోలో పింక్ చేయండి. చాట్ విండోలో పింక్ చేయండి వర్ధన్, అందరూ యాక్సెస్ చేస్తారు. ఓకే, లింక్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది కదా. ఓకే కూల్. ఓకే సార్, అంటే ఈరోజు గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో వస్తాను. ఇప్పుడు నేను నా గిట్హబ్ రిపోల్ డైరెక్ట్ మీకు చాట్లో పెట్టాను, అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఏం చేస్తారంటే యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ లింక్ ఉంది కదా HTTP అని, అలా కాపీ తీసుకొని నెక్స్ట్ ఇక్కడ ఏమైనా రిపాజిటరీస్ ఉన్నాయనుకుంటే నార్మల్గా వచ్చేసరికి సపోజ్ ఇక్కడ న్యూ రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నారు. ఎలా క్రియేట్ చేయాలి? రిపాజిటరీ నేమ్ మీరు నచ్చింది ఇచ్చుకోండి. టు బి ఫ్రాంక్, ఇది మనకి ఇప్పుడు జావా ప్రోగ్రామ్స్, పైథాన్ ప్రోగ్రామ్స్ లాగా డైరెక్ట్ గా మనం రన్ చేసుకుని మాత్రం రాదు. ఇది కాన్సెప్ట్స్ చాలా క్లియర్ గా 3 to 5 times చదివి అదేనండి కాన్సెప్ట్స్ అన్ని అర్థం చేసుకుంటేనే మనం ముందుకెళ్ళగలం. కానీ నాకు VPC నుంచే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా?
పర్వాలేదండి. అంటే మేము ట్రై చేస్తాం. ట్రై చేసిన తర్వాత ఐ థింక్ వీడియో గో త్రూ అవుతాం. వీడియో గో త్రూ అయిన తర్వాత వన్ బై వన్ ట్రై చేస్తాం. అంటే ఈ కొంచెం మంది ఇప్పుడు జాయిన్ అయ్యారు కదా వీళ్ళు ముందు క్లౌడ్ వెళ్ళలేదు సార్ మనతో పాటు. వాళ్ళకి తెలియదు క్లౌడ్ గురించి. కొత్తగా వాళ్ళు జాయిన్ అయ్యారంటే అందరు డెవాప్స్ బ్యాచ్ అది. ఓకే ఓకే. ఇప్పుడు చూస్తే ఎగ్జాంపుల్ దీన్ని నేను అన్కామెంట్ చేసేద్దాం అనుకున్నా. అన్కామెంట్ అవ్వలేదు. ఇంపోర్ట్ టెస్టింగ్ ఇక్కడ ఒకటి అడిషనల్ అయిపోయిందా? ఓకే ఓకే గాట్ ఇట్. దీన్ని ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు దాకా ఐ మీన్ మీకు టైం ఉంటే జస్ట్ 2 minutes, ఎక్కువ కాదు. ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, ఇప్పుడు మనం ఏదైతే రన్ చేసామో అన్నింటిలో ఏఎంఐ తీసుకున్నానో, నెక్స్ట్ మనకు కావాల్సిన ఇన్స్టెన్స్ టైప్ తీసుకున్నాను, కీ ఏదైతే ఉందో కీ ఇచ్చాను, నెక్స్ట్ సబ్నెటెడ్. బట్ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఏం మెన్షన్ చేసలేదు. సెక్యూరిటీ గ్రూప్ని పీకేద్దాం, ఏం అవసరం లేదు. ఇంకా ట్యాగ్స్లో ఇది ఉంచుకున్నా పర్లేదు, ఈ కమెంట్ పెట్టడం వల్ల అది యూజ్ చేయలేదు. నెక్స్ట్ ఇది ఇచ్చిన తర్వాత సిఎల్ఎస్ సేమ్ కమాండ్ ఇంపోర్ట్. ఓకే, టెరాఫార్మ్ ఇనిట్. ఎందుకు అవటం లేదు? బ్యాక్ఎండ్ కాన్ఫిగరేషన్స్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఓకే, Terraform init migrate state. బ్యాక్ ఎండ్లో మనకు కొన్ని అంటే మీకు ఇదివరకు చెప్పాను కదా, ఇది బ్యాక్ ఎండ్లో నేను వచ్చాక ఇక్కడ లేటెస్ట్ టీఎఫ్ స్టేట్ ఫైల్ కింద మార్చానని. ఎప్పుడు మార్చినా సరే ఆటోమేటిక్గా అవి చేంజెస్ అయిపోతాయండి. ఎంటర్ వాల్యూ ఎస్. కంపల్సరీ ఎప్పుడు చేంజ్ చేసినా ఆటోమేటిక్గా మనం ఇనిట్ రన్ చేసి మళ్ళీ ఆ కమాండ్స్ రన్ చేయాలి. ఏదేది ఇంతకు మించి ఇంకేం లేదండి. ఇదే ఇంపోర్ట్ కమాండ్కి నెక్స్ట్ డేటా సోర్స్కి డిఫరెన్స్ మీకు అందరికీ క్లియర్ అనుకుంటా. ఓకే, ఆల్రెడీ ఉన్నది కాబట్టి సెక్యూరిటీ గ్రూప్ అది మనం ఎప్పుడో మెన్షన్ చేస్తాం, సెక్యూరిటీ గ్రూప్ సంబంధించింది, అందుకే అది తీసుకోవటం లేదు. వేర్ ఇట్ వాస్ resource already managed by Terraform. Terraform is already managing remote objects. Import to this address. You must first remove the existing object. ఓకే, ఇది పెర్ఫామ్ చేయడానికి అది చేయమంటుంది, రిమూవ్ చేసేయమంటుంది. ఇంతకు మించి ఇంకేముండదండి. మీకు అందరికీ క్లియర్ అనుకుంటున్నా. ఎనీ క్వశ్చన్స్ మళ్ళీ అడుగుతున్నా. అంటే యాక్చువల్లీ ఇది ఏంటి అంటే ఆల్రెడీ ఇంపోర్ట్ వెబ్ అని ఉంది కదా, నేను రన్ చేస్తాను. ఇది ఎక్కడ అంటే ఆల్రెడీ రన్ చేసాం కాబట్టి అది తీసుకోవటం లేదు, ఇన్స్టెన్సెస్ అయినాయి. బట్ ఇట్స్ ఓకే. ఇంతకు మించి వర్క్ అయితే ఏం లేదండి. ఇదే నార్మల్గా దీనికి డేటా సోర్సెస్కి నెక్స్ట్ వచ్చేసరికి ఇంపోర్ట్కి కమాండ్. స్టేట్ ఫైల్ నుంచి రిమూవ్ చేయమంటుంది ఇది. బట్ ఇట్స్ ఓకేనండి. డౌట్స్ ఏం లేకపోతే వీ కెన్ వైండ్ అప్ దిస్ సెషన్. లేదు సార్, ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి ఓకే, డన్. సరే గైస్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్.
మోస్ట్ ప్రాబబ్లీ ప్రాక్టీస్ చేయండి. మీకు అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను అవన్నీ కూడా. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే, టెస్ట్ పేజ్ వచ్చింది. కూల్. యాక్చువల్ ఇందాక అలాగే రావాలి అది మనం క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ కూడా, బట్ ఎక్కడో సమ్ ఎర్రర్ వచ్చింది. బట్ ఇట్స్ ఓకేలే. కూల్. థ్యాంక్స్ గైస్. బై బాయ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్.